సరిగ్గా దేవుని ఎదుట నిలబడలేక కుమిలిపోయి యాసారిపోయి నశించిపోయిన జీవితాలు ఇప్పుడు కనబడతాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో జీవిత వృత్తాంతాలు మన కళ్ళ ఎదుట తారసపడతాయి. ఆ జీవితాన్ని ఎందుకు రాయించావు ప్రభువా అని నువ్వు బైబిల్ని, దేవుడిని ప్రశ్నించగలిగితే దేవుడు అంటాడు, నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో, నీ సంసారం, నీ వైరాగ్యము ఒక్కొక్కటిగా నువ్వు ఎలా బ్రతికి బట్టగట్టాలో నీకు నాకు నేర్పించడానికి కొందరి జీవిత వృత్తాంతాలు గ్రంథంలో దేవుడు లిఖించాడు. చాలామంది అనుకుంటారు, దేవుడు మాతో మాట్లాడితే బాగున్నంటే ఆకాశం ఇలా విడిపోయి కుమారుడా అని మాట్లాడుతుంది అనుకుంటున్నారా? దేవుడు మనతో మాట్లాడడం అంటే మనలాంటి పరిస్థితుల్లోనే, మనలాంటి గొడ్డి పరిస్థితుల్లోనే, మనలాంటి కష్టాల కన్నీళ్ళు అనుభవించిన వారు ఎవరో ఉంటారు బైబిల్లో. వాళ్ళ జీవితాలు మనం చదువుతున్నప్పుడు వారు ఆ కష్టాల కన్నీళ్ళలో దేవుణ్ణి ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొన్నారో మనకు అర్థమైతే, ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని ఎలా డీల్ చేసాడో మనకు అర్థమైతే, ఆ పరిస్థితులను చదువుతున్న మనం కూడా దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో, దేవుడు ఎలా మాట్లాడతాడో మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్లో మనకన్నా ముందు బ్రతికిన వారి యొక్క భక్తుల జీవితాలు ఎక్కువగా రాయబడ్డాయి. ఎంతవరకు సైన్స్ ఉండాలో అంతవరకే ఉంది, ఎంతవరకు చరిత్ర ఉండాలో అంతవరకే ఉంది, ఎంతవరకు ఈ మనుషులకి మెడికల్ సైన్స్ కావాలో అంతవరకే రాయబడింది. కానీ వ్యక్తుల యొక్క అనేకమైన స్థితిగతులు రాయబడ్డాయి. అందులో ఒకటి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. కీర్తనల గ్రంథం 88వ కీర్తన. కీర్తనల గ్రంథం 88వ కీర్తన. కీర్తనల గ్రంథం 88వ కీర్తన మొదటి వచనం నుంచి చదువు. యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని నేను మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణ లేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్న అతులలో ఒకని వలె అయితిని అని చెబుతూ 15 వచనంలో అంటున్నాడు చూడండి. బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతయు నన్ను ఆవరించి ఉన్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకుని, స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటే నాకు బంధువర్గం అయిపోయింది. అవుతాం, నిజాయితీగా ఒప్పుకుందాం. అక్షరాలు తెలుసు కనుక చదువుకుందాం. మోమాటం లేకుండా ఒప్పుకుందాం, సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. చదివింది మనకి ఏమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం చెప్పండి. మనకేం అర్థం అవ్వలేదు. అంటే ఎక్కడైనా ఏది అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. బతికేచ్చే సొసైటీలో ఏ ప్రైవేట్ ఉద్యోగమో, ఏ గవర్నమెంట్ ఉద్యోగమో ఏదో ఒకటి చేస్తున్నప్పుడు మొత్తం సబ్జెక్ట్ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఆ నలుగురితో కలిసి నువ్వు కూడా అంటే అయిపోతుంది ఉద్యోగం అంటే. చాలామంది సమాజంలో ఏమీ తెలియకపోయినా అదొక మేకపోతే గాంభీర్యంతో బతుకుతుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను అది అనుకుంటున్నాను అంటారు. అడ్డంగా తలకాయ ఊపి తెలియకపోయినా ఎస్ నేను అదే అనుకుంటున్నాను, నేను కూడా అదే మాట్లాడుతున్నాను, నేను కూడా అలాంటి విషయాలే నేను ఎత్తుతున్నానని వాళ్ళు మాట్లాడే తీరుతెలను చూస్తుంటే వాళ్ళకి ఏం తెలియదు, నిజానికి అలా మాట్లాడుతుంటారు. వారి నిజానికి ఏమీ తెలియకపోయినా మనం ఊకొడితే కొన్ని విషయాలు నడిచిపోతాయి. ఎక్కడైనా ఎలాగైనా ఏ విధంగా మన మేకపోతే గాంభీర్యం చూపిస్తే వెళ్ళిపోతుంది. కానీ దేవుని దగ్గర తెలుసంటే తెలుసు, తెలియదంటే తెలియదు అంతే. మనకి ఎక్కడైనా ఏది తెలియకపోయినా పర్లేదండి, సమాజంలో బతికేయచ్చు. అక్కడ వరకు ఎందుకు? మీకు డబ్బులు సంపాదించడం రాకపోయినా నో ప్రాబ్లం, సిగ్నల్ దగ్గర నిలబడితే డబ్బులు సంపాదించవచ్చు.
మీరు నమ్ముతారో లేదో, మన ఇండియాలో కోటీశ్వరుడు ఉన్నాడు, భిక్షగాల్లో కోటీశ్వరుడు. కొన్ని కోట్ల రూపాయలు, ముంబైలో ఉన్నాడు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు మెడిసిన్ సైన్స్ అమెరికాలో చదువుతున్నారు. ఫ్లాట్ల మీద ఫ్లాట్లు, బిల్డింగ్స్, ఆయన ఫ్లాట్లు ఉన్నాయి, ఎత్తైన భవనాలు ఉన్నాయి. సార్ ఏం తొంద కాదు సార్, మీరు ఎందుకు సార్ ఏం తొన్న తర్వాత ఆ వృత్తిని మీరు మానేచ్చగంటే ఎట్టా మానేస్తాం, దీనివల్ల ఎదుగాం అన్నాడు. ఏవి రానోడు, చదువు లేనోడు, బతకడం చేతగానోడు సిగ్నల్ దగ్గర నిలబడితే కోట్లు సంపాదించేసాడు. అందుకే ఈ సమాజంలో పెద్ద తెలివితేటలు అవసరం లేదు, డబ్బులు సంపాదించడానికి అడుక్కు తిన్నా డబ్బులు వస్తాయి. ఏదోలా బతకొచ్చు, ఎలాగైనా జీవితం గడిచిపోతుంది. అక్కడి వరకు ఎందుకండి, రాను రాను గవర్నమెంట్లు ఎలా మారుతున్నాయి చూడండి. ఇక ఏ పని చేయకూడదు, నెలకి గవర్నమెంట్ ఏసీలా ఉంది డబ్బులు మనకి. నెక్స్ట్ తెలిసిన అదే గొడవ. ఇంకా ఇదిగో నీకు ఎంత ఇస్తాను, నీకు ఎంత ఇస్తాను, నీకు ఎంత ఇస్తానా, అందరికి ఇస్తానట. ఇక అందరికీ డబ్బులు ఇక గవర్నమెంట్ ఇస్తే ఇక పనేముంది, చక్కగా జాగ్రత్తగా మనం చక్క పెట్టుకుని ఒక రోజుకి ఎంత పెట్టుకుంటే గడిచిపోతే ఏదోలా బతికేస్తాం. ఇక నెక్స్ట్ గవర్నమెంట్లు ఎలా ఉన్నాయంటే ఇది చేస్తాం ఇది చేస్తాం అనేవి కాదు, ఎంత ఇస్తాం అనే గవర్నమెంట్లు ఎక్కువైపోయాయి. సందర్భం ఎలా వచ్చిందో ఒక మాట చెప్తాను వినండి. రైస్ లేకపోయినా పర్లేదు, ఇల్లు లేకపోయినా పర్లేదు, నీడ లేకపోయినా పర్లేదు. కొంతమంది బ్యాచ్ ఉంటారు, బ్రాండ్ ఉంటే చాలు, బ్రాండ్. ఆడి గవర్నమెంట్ మారిపోయిందన్న బాధ కాదు ఆడికి, పాత బ్రాండ్లు మార్చేశారండి, ఆడి బాధ అది. గవర్నమెంట్ ఏమైపోయింది, ఇల్లు ఇస్తాదా, వాకులు ఇస్తాదా, అన్నం పెడతాదా, రైస్ ఇస్తాదా, రేషన్ కార్డు, వీడికి అనవసరం. ఆడికి కావాల్సిందాలే, మళ్ళీ మిమ్మల్ని కల్పిస్తాం, మా బ్రాండ్ మాకు ఇస్తారా ఎవరా. మీరు నమ్ముతారో లేదో, వాగ్దానాలలో బ్రాందీ ఇస్తామని కూడా గవర్నమెంట్ వాగ్దానం చేస్తుందంటే సొసైటీ దేనికోసం బతుకుతుందో మీకు ఇట్టే అర్థమైపోవాలి. పాతకాలపు రాజకీయాలు 2 రూపాయలకి బియ్యం ఇస్తానేవారు, కొత్త కాలపు రాజకీయాలు మేము వస్తే బ్రాండ్ ఇస్తాం అంటున్నారు. వాగ్దానాల్లో కూడా మందు ఉందంటే ఉందే. ఈ మనుషులు గుర్తుపెట్టండి, వీరికి జ్ఞానం అవసరం లేదు, మందు ఉంటే చాలు, జ్ఞానం అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు. ఈ సమాజంలో ఎట్లా అయినా బతకొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చచ్చిన తర్వాత కూడా నిత్యము నువ్వు బ్రతకాలి అంటే నీకు ఏమి తెలిసినా తెలియకపోయినా నువ్వు పట్టుకున్న బైబిల్ నీకు ఖచ్చితంగా తెలియాలి. ఈ గ్రంథం నీకు అర్థం కావాలి. అర్థమయ్యేంత వరకు దైవజనులైనా అడగాలి, నువ్వైనా చదవాలి. మోకాళ్ళేసి దేవా నాకెందుకు ఈ విషయం అర్థం కాదని మంకు పట్టుతోనైనా అడగాలి. నాకెందుకు తెలియదు ఈ విషయం, నాకెందుకు తెలియదు, నాకు నేర్పించు దేవా అని అడగాలి. అందుకే మన బైబిల్ చదివేసి వెళ్ళిపోవడం కాదు, నాకు కూడా ఒక బైబిల్ ఉందని సర్దుకుపోవడం కాదు. ఈ పట్టుకున్న బైబిల్ నాకెందుకు అర్థం కాదు, అర్థం కావాలని నీకు బైబిల్ ఇచ్చాడు, అర్థం కావాలని నాకు బైబిల్ ఇచ్చాడు, అర్థమయ్యేలా మీ అందరికీ చెప్పాలని ఇక్కడ వేదికేసి నాలాంటోడు నిలబెట్టాడు. నేర్చుకుంటామనే దేవుడు తన మనస్సును నేర్చుకుంటామనే, తన చిత్తాన్ని నేర్చుకుంటామనే, తన సంకల్పాన్ని నేర్చుకుంటామనే, తన భవిష్యత్తు ప్రణాళికని అక్షర రూపంలో లిఖించి నీ చేతుల్లో నా చేతుల్లో బైబిల్ పెడితే ఈ బైబిల్ మనం చదువుతున్నామా? ఎవరో అన్నారట, పాటలు పాడని చెప్పు బాగానే ఉంటుంది కానండి, వాక్యం వింటుంటేనండి నిద్ర వచ్చేస్తుందండి. జేమ్స్ గారండి, సిగ్గి దరిద్రం ఇంకంతకంటే దరిద్రం లేదండి. సరిగ్గా వాక్యం వచ్చే సమయానికి నిద్ర వచ్చేస్తుందని అడుగుతున్నాను. పాటలు పాడినప్పుడు లేదు నిద్ర, వస్తుంది. ఎంత ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అయిపోయారు తెలుసా? అందరు కాదు, కొంతమంది మన పరిధిలో మనకు తెలిసినంతలో. రాను రాను మన తరం క్రైస్తవం ఎంత బద్ధకమైపోయిందంటే ఇక వాక్యాలు చదవడం మానేశారు. అంత ఎలా తయారయ్యారంటే అప్పటికప్పుడుకు తయారైపోయిన వచనాలు చదువుకునే బద్దకస్తులు అయిపోయారు. రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి, రెడీమేడ్ ఫుడ్ ఉంది, అంత రెడీమేడ్ ఉంది. ఇప్పుడు కూడా ఏంటి చెప్పిన రెడీమేడ్ వాక్యాలు ఉన్నాయి. ఇంక నువ్వు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, నీకు ఒక క్యాలెండర్ ఇస్తారు, ఆ క్యాలెండర్ మీద రోజుకు ఒక వాక్యం రాస్తారు, ఆ వాక్యాన్ని చదువుకుని ఇంక రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడం అంతే. క్యాలెండర్ల మీద వాక్యాలు చదివేసే బద్దకస్తులు ఉన్నారు తెలుసా? చదవద్దని చెప్పట్లేదు, ఇక ఆ రోజుకి ఇంక అదే వాక్యం వాళ్ళకి.
క్యాలెండర్ల మీద వాక్యాలు చదివారు ఒకరు, రోజుకొక వచనాన్ని ఇలా కొడతాడు, బైబిల్ని ఇలా కొట్టి ఏదో శిలక జ్యోతిష్యం తీసినట్టు అలా తీస్తాడు. దానికి ఒక క్రమం ఉండదు. ఇంక చేతికి ఏ పుస్తకం వస్తే ఆ పుస్తకం చదివేసి ఆ రోజుకి ఏదో కనబడితే ఇక ఇదే దేవుడు నాతో మాట్లాడి ఈసారి సూసైడ్ చేసుకోరా అని రావాలంటే బైబిల్లో. ఇక దానికి ఒక పద్ధతి లేదా, దానికి ఒక క్రమం లేదా, దానికి ఒక సిస్టమేటిక్గా చదివే ఒక స్టడీ లేదా, ఇంకేం చదవా? ఇదేమన్నా పేక ముక్కలు అట్లా ఇలా కొట్టి నీకు ఏది కనపడుతుంది తీసుకోవడానికి. చిన్నప్పుడు స్కూల్లో నెంబర్లాట ఆడేవాడు గుర్తుందో లేదో, ఇలా కొడితే 95, ఇలా కొడితే 96, ఇలా నెంబర్ వస్తే ఆ నెంబర్ చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనోళ్ళు కూడా ఇలా బైబిల్ని కొట్టి ఓ రిఫరెన్స్ తీస్తున్నారు. పోయి ఉరు పెట్టుకొని వస్తుంది ఈసారి నువ్వు చదివిరా. నేను అడుగుతున్నా, అలా చదవకూడదు బైబిల్ని. బైబిల్ ఒక క్రమం ఉంది. చార్లెస్ స్పర్జన్ గారు, మహానుభావులు మార్టిన్ లూథరన్ గారు, మన ముందున్న విప్లవకారులు, మేధావులు, క్రైస్తవ్యాన్ని ఉద్ధరించిన విప్లవకారులు అనేక మంది ఆ మహానుభావులు ఏమన్నారో తెలుసా? ఇంత బైబిల్ ఉద్యమాలు మేము జరిగిస్తున్నా ఎవ్రీడే బైబిల్ చదువుకోకపోతే మా ఆత్మీయ జీవితం బాగోదన్నారు. అంత ఉద్యమాన్ని తీసుకొచ్చిన వారే బైబిల్ చదువుకోకపోతే మా జీవితాలు బాగోవు అంటే మనకు ఉద్యమం లేదు, నిర్జీవం లేదు, ఏమీ లేదు. అలాంటిది మన బైబిల్ చదవకపోతే మనకు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? మన దేవుడు మనతో మాట్లాడాలని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. మనతో దేవుడు ఎలా మాట్లాడతాడు? ఈ గ్రంథము ద్వారా మాట్లాడతాడు, ఈ వాక్యాల ద్వారా మాట్లాడతాడు, ఈ ఒక్క రాయబడిన ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ పుస్తకం ద్వారా నీతో మాట్లాడు. ఇది చదవాలి, ఇది చదవాలి, ప్రతి ఒక్కరూ చదవాలి, అర్థమయ్యేంత వరకు చదవాలి. అర్థమయ్యేలా ఎవరో ఒకరు దిక్కుకైనా పోయి అయ్యా దీని అర్థం ఏంటయ్యా అని అడిగైనా తెలుసుకుని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది నీ ఆత్మలకు రక్షణ కలిగించే వాక్యం. చదువుకోవాలి. ఎవరు అన్నారట, భయం వేస్తుందా నీకు రాత్రులు? అంద పెద్దమ్మ అయితే బైబిల్ తలకడెట్టుకో అంద. తాయిత్తనుకున్నా పెద్దమ్మ ఇది అని అడుగుతున్నాను నేను. భయం వేస్తేనట్టు బైబిల్ తలకాడ పెట్టుకోవాలంట. భయం వేస్తే బైబిల్ తలకాడ పెట్టుకోవడం ఏంటండి? నడుపుతున్నాను. భయం వేస్తే బైబిల్ తలకాడ పెట్టుకుంటే భయం పోతుందా? తలలో పెట్టుకో, బైబిల్ తలలో చదివి బుర్రకెక్కించుకో, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. పిరికిదనం గల ఆత్మ పోయి ధైర్యం ఇచ్చే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. బైబిల్ చదివి తల దగ్గర కాదు తలంపుల్లో పెట్టుకో. గుండెల మీద పెట్టుకున్నారు ఒకరు, తల దగ్గర పెట్టుకున్నారు ఒకరు. చదవాలి, చదవాలి, చదవాలి. ఆ చదివేది దాన్ని ఒక పద్ధతి ప్రకారం చదవాలి. ఏం రాశారో చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. అర్థం పర్థం లేకుండా చదివితే పదార్థాలకు పెద్ద పెట్టేస్తున్నాను. చాలా ప్రాంతాల్లో చెప్తున్నాను, మీకు కూడా చెప్తాను, వినండి. శిలక జ్యోతిష్యం చెప్పేవాడు ఉంటాడు కదండి, ఆడు 4 కార్డులు 5 కార్డులు పెట్టుకుని వస్తాడు మన ఇదిలో. 5-6 కార్డులు పట్టుకుని వచ్చిన తర్వాత సీరియస్గా శిలకను బయటకు తీస్తే అది బయటకు వచ్చిన తర్వాత అది కార్డు తీసేస్తే ఆ కార్డు చూసి ఆడు నా భవిష్యత్తు చెప్పేస్తాడు. చెప్పడానికి ఆడికి సిగ్గులేదు, వినడానికి నాకు అసలు సిగ్గులేదు. కార్డుకి నా భవిష్యత్తుకి సంబంధం ఉందండి తెగ చెప్పేస్తుంటాడు. ఇది గమనించండి, కార్డులు చూసుకుని భవిష్యత్తు ఉందని మురిసిపోతున్న అమాయకులు ఈ సమాజంలో ఎలా ఉన్నారో, మన క్రైస్తవ శిలకలన్నీ కార్డులు ఏరుకోవడానికి ఎప్పుడు వస్తాయి తెలుసా? 31st వస్తాయి. శిలక జ్యోతిష్యముడు 5 కార్డులు పెట్టుకున్నాడు, ఆ కార్డు తీసి మన భవిష్యత్తు చెప్పేస్తాడు. అలాగే మన శిలకలన్నీ, మన క్రైస్తవ విశ్వాస శిలకలన్నీ ఎప్పుడు కార్డులు ఏరుకోవడానికి భవిష్యత్తు తెలుసుకోవడానికి వస్తాయంటే నెక్స్ట్ మంత్ 31st వస్తాయి. కార్డులు ఏరుకుంటే శిలకలు. ఎందుకంటే ఈ ఏడాది అంతా నచ్చినట్టు తిరిగింది శిలక. ఆయన రెక్కల సాటును కాపాడాడు ఈ శిలకని. అందుకు ఈ ఏడాది అంతా అటు ఇటు తిరిగి ఇప్పుడు 31st వచ్చి దేవా ఇక ఈ ఏడాది అంతా మాకు ఒక గ్యారంటీ కార్డు ఇవ్వవా అని అడుగుతారు. కార్డు ఒకటి తీసుకుంటారు, ఆ కార్డు చూసుకుని ఏడాదంతా మురిసిపోతారు. దేవుడు ఇంకా ఈ వాగ్దానం కార్డు నాకే ఇచ్చాడు, ఇక ఈ ఏడాదంతా నాకు ఏ డోకా లేదనుకుంటారు. సందర్భం లేదా దానికి? ఇలాగే ఒక పాస్టర్ గారు 31st కార్డులన్నీ రెడీ చేసి ఉంచారు. ఎందుకంటే ఎప్పుడు రాని భక్తులందరూ ఎప్పుడు వస్తారండి? 31st వస్తారు. ఎందుకంటే మరి రెక్కల సాట్ని ఏడాదంతా దేవుడు కాపాడు కదా, ఓ లుక్ ఇద్దామని వస్తారు. దేవుడికి వస్తారు, భక్తులు ఎక్కువైపోతారు. చర్చిలో ఆ రోజు ఏంటో మరి ఎక్కువైపోతారు. పాస్టర్ గారు కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది, బడాకానా పెట్టాలి, ఇంకా ఆడావుడు ఉంటుంది, అందరినీ సత్కరించాలి. అలాగే వచ్చిన వారికి కాస్త దేవుని వాక్యం చేత ఆదరించాలని పాస్టర్ గారు ఒక వాగ్దానం కార్డు రెడీ చేస్తారు.
అయితే ఒక పాస్టర్ గారు ఆడవారి కార్డులు మగవారి కార్డులు వేరు చేసి ఈలోపు చాలా పనులు ఉంటాయి కదండి 31st పాస్టర్ గారికి, ఈ లోపు ఆయన కొన్ని పనులు చూసుకోవడానికి బయటికి వెళ్ళిపో కుర్రోడి గారి కార్డులు జాగ్రత్త, సాయంత్రం మనం అందరికీ పంచాలి జాగ్రత్త అని అడిగితే ఈ కంగారు కుర్రగాడు పాస్టర్ గారికి చెప్పకుండా ఆ కార్డులు కలిపేసాడు. ఏడు కంగారులో ఆ ముక్క ఆయనకి చెప్తే చెయ్యి అంటాడని చెప్పలేదు. పాస్టర్ గారికి తెలియదు పాపం, ఏమీ తెలియకని వచ్చి పని చేస్తున్నాడు. ఈ కార్డు పని చేస్తే ఒక కుర్రోడు కార్డు వచ్చింది. ఆ కార్డులో ఇలా ఉంది రాయబడి, ఏమని తెలుసా, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావు అని వచ్చింది. అవుతాడాడు? చేస్తాడాడు? అవుతాడా? నేను అడుగుతున్నాను, ఆ కార్డు తీసుకుని ఇప్పుడు ఏడాది దీన్ని ఎలా అప్లై చేసుకుంటాడు? ఆడి గర్భవతాడు ఏంటి? నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆ కార్డు తీసుకున్నాడు, అది పాస్టర్ గారు ఎవరో కొత్తగా పెళ్ళైన వారికి ఇద్దాం అనుకుని రాస్తుంటాడు పాపం, ఎవరికో పిల్లలు పుట్టిన వారికి ఇద్దాం అనుకుని ఉంటాడు పాపం. కానీ ఈ కుర్రగాడి కలిపేసరికి ఈ కార్డు ఆడికి పోయింది, ఆడికి పోతాడు చదువుకు, వీడికి ఎలాగ అప్లై చేసుకుని అర్థమట్లేదు. నేను గర్భవతావడం ఏంటండి? ఇప్పుడు ఆ కార్డు వచ్చింది, ఆ కార్డు వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని ఎలా అప్లై చేసుకుంటావు? బైబిల్ ఎలా చెప్తుంది? దానికి ఒక సందర్భం ఉంది. ఎక్కడిది ఆ వాక్యం? ఎక్కడో ఆది కాండంలో శారమ్మకి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, వచ్చే ఏడాదికి నీ భార్య గర్భవతి అవుతుంది. దానికి ఒక సందర్భం ఉందిగా, దానికి ఒక క్రమం ఉందిగా, దానికి ఒక కాలం ఉందిగా, అది ఎవరితో మాట్లాడుతున్నారు, దానికి ఒక పద్ధతి ఉందిగా. ఇలా ఏ పద్ధతి లేకుండా బైబిల్లోంచి ఒక వాక్యం బయటికి లాగేసి ఇది నా కోసం అంటే నేను అడుగుతున్నాను, ఎంత అమాయకత్వంగా నువ్వు నమ్మి దేవుని వెనకాల నడుస్తున్నాను అనుకుంటున్నావు? అమాయకమైన పనులు ఇవి. నేను వాగ్దాన కార్డులు తీసుకొద్దంటలేదు, తీసుకోండి, ఆ కార్డు పట్టుకెళ్ళండి, ఆ అధ్యాయం ఎక్కడో ఎతకండి, ఆ పైన క్రింద ఏముందో చదవండి. ఈ మొత్తం అధ్యాయం చదివిన తర్వాత దేవుడు అధ్యాయం నుంచి ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకోండి. అప్పుడు ఆ కార్డుకి అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఏడాది పొడుక్కి ఆ కార్డు పట్టుకుని తిరిగితే అర్థం లేదు. దానికి ఒక అర్థం పరమార్థం ఉండొద్దు. అందుకే మన వాక్యాలు చదువుతున్నప్పుడు ఏంటి, దాని గురించి ఏంటి, ఏం చెప్తున్నారు ఇక్కడ చదువుతున్నాం, దీని యొక్క వచనాలు ఒక వచనాన్ని మనం కదిపితే ఈ అధ్యాయం ఏంటి, గ్రంథకర్త ఏంటి, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ రాయబడిన సంగతులు మనం చదివితే ఈ తరానికి, ఈ 2024కి దేవుడు మనతో ఈ సంవత్సరం ఏం మాట్లాడుతున్నాడో ఈ సిస్టమ్ మనం ఫాలో అవ్వద్దు. అందుకే ఈ రాయబడిన సంగతి చూడండి. ఇప్పుడు 88వ కీర్తన చదువుతున్నాం. ఏంటది? ఈ కీర్తనలు కూడా ఏంటి? మెజారిటీ చాలా మంది కీర్తన చదువుతారు, ఆ కీర్తనలు ఎందుకు చదువుతున్నారో తెలియదు. కొన్ని కీర్తనలకి లైసెన్సులు ఇచ్చి అలా సరిపెట్టారు. 127వ కీర్తన చదవాలనుకోండి, ఎవరో ఒకరు పిల్లలు పుట్టాలి, లేదే చదవరు. 90వ కీర్తన చదవాలనుకోండి, చెప్పండి, ఎవడోడు చచ్చిపోవాలి, లేకపోతే చదవరు. లైసెన్స్ ఇచ్చి ముద్రేస్తారు. నడుతున్నాను. 127వ కీర్తన కొడుకైనా పుట్టాలి, ఇల్లైనా కట్టాలి, లేకపోతే చదవరు. 90వ కీర్తన చదవాలంటే ఎవరొకరు చచ్చిపోవాలంటే అలా సీజనల్గా చదవమని దేవుడు రాయించాడా? ప్రతిరోజు చదువుకోవాలి, క్రమం తప్పకుండా చదువుకోవాలి, బైబిల్ని ప్రతిరోజు ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం. ఏంటి దీని గొడవ ఏంటి? చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. ఒక్క కీర్తన కదిపామంటే దాని వెనకాల ఎంతో బరువైన విషయాలు ఉన్నాయి. ఏం రాయబడ్డాయి? నీ బాధలకి, నా బాధలకి, నీ కన్నీళ్ళకి, నా కన్నీళ్ళకి, నీకు నాకు మనందరికీ వాదార్పునిచ్చే ఒక జీవితం యొక్క క్రమం అక్కడ రాయబడింది. శ్రమలు ఎదుర్కోవడం రాక, శ్రమల్లో ఎలా నిలబడాలో తెలియక, సావే శరణ్యం అనుకుని చచ్చిపోతున్న అనేకులకు ధైర్యం ఇచ్చే ఒక చక్కటి కీర్తన 88వ కీర్తన. ఏం రాస్తున్నాడు? ఏమని రాస్తున్నాడు? ఏదో సంగతి రాస్తున్నాడు. చదవండి ఒకసారి. 88వ కీర్తన మొదటి వచనం. 88వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకి చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. ఎవరో యెహోవాకి ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నారు? యెహోవా నా రక్షణకర్తయగు దేవా. అంటే ఇది పాట, ప్రార్థన అంటే ప్రార్థనతో కూడిన పాట.
అప్పుడు పాటలకు ఒక అర్థాలు ఉన్నాయి, అప్పుడు పాటలకు ఒక నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి, అప్పుడు పాటలకి రాసిన వారి జీవితాలు చొప్పించబడ్డాయి. ఈరోజు పాటలకి లవర్స్ కోసం పాడుతున్నారో యేసుప్రభు కోసం పాడుతున్నారో తెలియట్లేదు ఈ తరం పాటలు. యేసుప్రభుని ఒక అబ్బాయి అంటున్నాడు, ఏవే పోవే అంటున్నాడు. ఎవరిని? యేసుప్రభుని. వీళ్ళు మోకాలేసి కొట్టేయాలండి వీళ్ళందరినీ. యేసుప్రభుని ఏవే పోవే అనొచ్చా? అది ఈరోజు పాటలు ఎలానో తెలుసు, అచ్చు లవర్స్ కోసం పాడుతున్న పాటల్లో ఉన్నాయి. అది కాదు పాట. ఆ పాటల్లో వారి జీవితంలో తగిలిన గాయాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, దేవుని ప్రేరణ ఉంది, దేవుని ఆత్మ నడిపింపు ఉంది. ఆ పాటలకు అర్థాలు ఉన్నాయి. ఏముంది? ఎవరో ఒక రచయిత ఉన్నాడు, ఆ రచయిత అక్కడ చాలా కుమిలిపోతున్నాడు. అది కుమిలిపోతున్న వేళ ఆ మూలుగులకి స్వరాలు కలిపితే, ఆ మూలుగులకి శబ్దాలు కలిపితే, ఆ మూలుగుకి రచన తోడి చేస్తే అదొక పాట అయింది. ఆ పాటల్లో ఒక ఒత్తిడి ఉంది, ఒక తీవ్రత ఉంది. ఆ పాట వెనకాల ఒక భయంకరమైన మూలుగుతో కూడిన ఒక ప్రార్థన ఉంది. ప్రార్థనే పాట అయింది, పాటే ప్రార్థన అయింది. ఆ ప్రార్థన పాట మన జీవితానికి ఒక పాఠం అవుతుంది చదువుకుంటే. యెహోవా యెహోవా నా రక్షణకర్త యొగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని నేను మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. అంటే ఇది ప్రార్థనే, ఈ ప్రార్థనతో కూడిన పాటే. ఈ పాట ప్రార్థన అయింది, పాట ప్రార్థన అయింది, పాటే ప్రార్థన అయింది, ప్రార్థనే పాట అయింది. ఏడుస్తున్నాడట. ఎంత ఏడుస్తున్నాడు చూడండి. నేను ఆపదలతో నిండి ఉన్నాను, ఒక్కటి లేదు ప్రభువా సమాధానంగా నా జీవితంలో ఉండడానికి. ఆపదలు 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 ఆపదలు, నా జీవితం అంతా ఆపదలే. ఇది పోయింది అనుకోవడానికి లేదు, ఇది పోయింది అనుకోవడానికి లేదు. ఒకటి వెనకాల ఒకటి ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించింది. ఈ ఇబ్బందులు, ఈ ఇక్కట్లు, ఈ ఆపదలు చివరికి నన్ను పాతాళానికి నడిపించేసేలా ఉన్నాయి. నిండారా బతుకుదాం అనుకున్నాను, జీవితకాలం అంతా చూద్దాం అనుకున్నాను, అందరిలాగే జీవిద్దాం అనుకున్నాను. ఈ బాధల కిరీటము, ఈ బాధల ఒత్తిడి, ఈ బాధల కొరడ, ఈ బాధల యొక్క పరిగెట్టించే విధానం ఈ రోజుకి నన్ను చంపేసేలా ఉంది ప్రభువా. సమాధిలోనికి దిగిపోయే వాళ్ళు నేను ఒకనికంటే వీరు చనిపోయారు, వారు చనిపోయారు. మా ఊర్లో చాలా మంది చనిపోయారు. నాకు అర్థమవుతుంది ఇక నెక్స్ట్ చనిపోయేది ఎవడరా అంటే నేనే అన్నట్టుంది ప్రభువా. ఎవరో బాధపడుతున్నారండి అక్కడ వ్యక్తి. ఇక తర్వాత చనిపోయేది ఎవరంటే సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కనిగా, అంటే ఇక నేనే తర్వాత చనిపోయేవాడిని, నేనే త్రాణ లేని వాళ్ళనే అయిపోతుంది. చచ్చిన వారిలో ఎవరైనా విడవబడితే సమాధిలో పడి ఉన్న అతును వలె ఉంటుంది. అంటే శవంలా ఉంది నా జీవితం. కోతులో కప్పెట్టే ముందు ఒక బాడీని పక్కన పెట్టి గొయ్యి తవ్వుతుంటే ఆ పక్కన పెట్టిన దేహం మాదిరి ఉంది నా జీవితం. ఒకవేళ మట్టేసి కప్పెడితే ఆ సమాధి వరుసలో ఉన్న వారిలా ఉంది నా జీవితం. ఒకటి కాదు, రెండు కాదు, ఆపదల మీద ఆపదలు. ఇంకా ఎంతకాలం నేను సమాధిలో పడిపోయిన అతుని వలె అయిపోతున్నా. ఎంతకాలం ప్రభువా? 9వ వచనం, బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా ప్రతి దినము నీకు మొరపెట్టుచున్నాను, నీవు నా చేతులు, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. బాగా ఏడిస్తే ఏమవుద్దండి? కన్నులు లోనకి పోతాయి, కింద వలయాలు వస్తాయి, వలయాలు. బాగా ఏడిస్తే ఇదిగో ఏడ్చి నా కంటి చూపు మందగిస్తుంది, ఏడ్చి నా కన్నులు క్షీణించుచున్నవి. ప్రతి దినము నీకు మొరపెడుతున్నా. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? నీ వైపు నా చేతులల్లా చాచి మొరపెడుతున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపిదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. నాకు అర్థమవుతుంది, నేను రేపు చచ్చిపోతే నీకు మళ్ళీ నేను వర్షిప్ చేయగలనా? ప్రేతలుగా ఉన్నవారు మేము లెగిసి మళ్ళీ నిన్ను ఆరాధించగలమా? నా పాట, నా ప్రార్థన, నా కన్నీళ్లు అన్నిటినీ కుమ్మరించి నేను స్తుతించాలని నేను అనుకుంటున్నాను. కానీ ఏడ్చి చచ్చిపోయేలా ఉన్నాను. నేను చచ్చిపోయిన తర్వాత నిన్నెవరు స్తుతిస్తారు ప్రభువా? లేచి నీకు ప్రేతలు స్తుతిస్తారా? నేను ప్రేత అయిపోయేలా ఉన్నాను, చనిపోయే వారిలా ఉన్నాను, మృతులైపోయే వారిలా ఉన్నాను. మృతులు అద్భుతములు చూస్తారా? ఏమో నాకు ప్రశ్నార్థకంగా ఉంది. నా జీవితం చూస్తుంటే నాకే ఎక్కిరిచ్చినట్టుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాను? 15వ వచనంలో, బాల్యము నుండి నేను బాధపడే సావు నాకు సిద్ధమవుతున్నాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎప్పటి నుంచి పడుతున్నాడు బాధ? చిన్నప్పటి నుంచి అండి. మన బాధలు ఎప్పటి నుంచి అండి? గట్టుకుంటే వారం, లేదు 2-3 వారాలు,
గట్టుకుంటే నెల. కానీ ఈ అబ్బాయి పడుతున్న బాధ చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి బాధలు పడుతూ పడుతూ బాధలతోనే ఎదిగాడట. ఎంత బాధపడుతుంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడా వాదార్చడానికి, ఒక బంధువు ఉన్నాడా వాదార్చడానికి, ఒక ఫ్రెండ్ అయినా బంధువు అయినా ఎప్పుడు మనతో ఉంటారు తెలుసా? మనం బాగుంటే, మన పరిస్థితులు బాగుంటే అప్పుడు అందరూ స్నేహితులే. మనం బాగుంటే అప్పుడు అందరూ బంధువులే. ఈ అబ్బాయి పరిస్థితి బాగాలేదు, ఒక్కడ ఫ్రెండ్షిప్ చేయలేదట. అందుకే అంటున్నాడు, నాకు స్నేహితులు లేరు. కింది వచ్చిన అంటున్నాడు చూడండి 17వ వచనంలో, నన్ను చుట్టూరా చుట్టుకుని నా ప్రియులు స్నేహితులు, నీవు నాకు దూరం చేస్తున్న ఒక్క ప్రియుడు లేడు, ఒక్క స్నేహితుడు లేడు, ఒక్క బంధువు లేడు. ఎవడున్నాడు ప్రభువా నాకు చెప్పుకోవడానికి ఏడవడానికి తోడు ఏదన్నా ఉంది అంటే చీకట్లో ఏడుస్తున్నాను రోజు. నీ బాధలు చూస్తుంటే అచ్చు యోబు గారు పడిన బాధల్లాగా ఉంటాయి. ఈ కీర్తన చదువుతుంటే అచ్చు యోబు గారు ఎంత బాధపడ్డారో అంత బాధపడినట్టు మనకు అనిపిస్తుంది. అందుకే విషాద కీర్తన వరుసలో 2వ స్థానం సాధించిన కీర్తన ఎవరిదో తెలుసా? ఈ 88వ కీర్తన. మొదటి కీర్తన దావీదైతే 2వ వరుసలో నిలబడింది, 88వ కీర్తన నిలబడింది. విషాద కీర్తనలు, బాధలు సొలిపే కీర్తనలు, ఇదిగో గుండె నలిపేసే బాధలు కలిగిన కీర్తన ఉందంటే 88వ కీర్తన కూడా ఒకటి. బాధపడ్డాడు, ఏడుస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంత బాధపడుతుంటే ఈ అబ్బాయి ఏం చేశాడు చెప్పండి? యెహోవా దగ్గరకు పోయి ప్రార్థన చేశాడు. ఒక సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిన్ను బాల్యం నుంచి తినేసే బాధలున్నా, ఇప్పటికిప్పుడు నీకు బాధలు తయారై నిన్ను వారాలు నెలలు ఏడిపించేసే బాధలు ఎక్కువైపోయినా సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ బాధలకు ఉపశమనం దగ్గరికి ఎక్కడికి వెళ్ళకండి. ఉపశమనం ఒక్కటే, ఏంటి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. కానీ సొసైటీలో చాలా మంది బాధలు ఎక్కువైతే ప్రార్థన చేయరు. మరి ఏం చేస్తారు? మగాళ్ళు అయితే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, మందు తాగేస్తారు. ఎందుకురా మందు తాగుతున్నా, ఎందుకురా ఈ మధ్యకాలం ఈ చిత్రమైన ఈ ఆల్కహాల్ అలవాటు ఏంటంటే ఏం చేయమంటావురా? చెప్పండి. బాధలు ఎక్కువే, బాధల కోసం తాగుతాను. బాధల కోసం తాగితే బాధలు తగ్గిపోతాయి అనుకున్నా, బాధలు ఇంకా గుర్తొచ్చేస్తాయి. తాగినోళ్ళని అడిగి చెప్తారు. చాలా మంది మరిసిపోవడానికి తాగుతున్నాను అంటారు, కానీ తాగినోళ్ళని అడగండి, ఆడికి చాలా పాత విషయాలు కూడా గుర్తొచ్చేస్తాయి తాగినప్పుడే. అప్పుడు అలాగన్నా కదరా నన్ను అంటాడు. తాగేసి మర్చిపో, గుర్తుపెట్టుకోండి, తాగినప్పుడు ఇంకా గుర్తొచ్చేద్ది. కొంతమంది మగాళ్ళు ఏం చేస్తారంటే తాగి మర్చిపోదాం అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చెన్నీళ్ళు పెట్టాడట, చెన్నీళ్ళు ఏరా అంటే ఇంట్లో బాధలు ఎక్కువైపోయినాయి అంట. అందుకంట చెప్పండి, ఆ ఇంట్లోకి వెళ్ళి బాధలు తీసుకుంటాడంట. అడుగుతున్నాను, కొత్త బాధలు రెడీ చేసుకుంటున్నారు అయ్యా? ఈ విషయం కానీ పెద్దింటికి తెలిసిందో చెప్పండి, ఇంకో కొత్త బాధ. ఆ విషయం కానీ చిన్నింటికి తెలిసిందో ఇంకో కొత్త బాధ. ఇద్దరు ఒకేసారి మాట్లాడేసుకున్నారో అసలు బాధ. తర్వాత నేను నిలబెట్టేశారో. ఇప్పుడు మామూలుగానే ప్రతి గవర్నమెంట్ ఏమంటారు చెప్పండి? ఫ్రీ కాల్స్ వాళ్ళకి. ఇదిగో నా దగ్గరికి వచ్చి గొడవాడి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, మగాళ్ళు బాగా వినాలి, ఈ మాటని అనొచ్చు లేదో లైవ్లో మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఇది తప్పు అయితే క్షమించండి, అయినా తప్పదు చెప్తున్నాను. నువ్వు నష్టపోయేవనడానికి సెక్షన్ లేవు, గుర్తుపెట్టుకో. వాళ్ళు నష్టపోయారనడానికి సెక్షన్స్ ఉన్నాయి, ఎవరన్నా అడగండి. నిన్ను తీసుకెళ్ళిపోవడానికి ఒక ఎవిడెన్స్ అవసరం లేదు, గుర్తుపెట్టుకో. వాళ్ళని తీసుకెళ్ళడానికి అసలు చట్టాలే లేవు. చెన్నెల్లు ఉందట, చెన్నెల్లి. ఆ చెన్నెల్లికి పోయి ఉపశమనం చేస్తాడట. చెడు పనులు చేస్తే ఉపశమనం వస్తుందా? గిల్ట్ స్టార్ట్ అవుతుంది. తప్పుడు పని చేస్తావు, నీకు అర్థమవుద్ది. తట్టుకోలేక చివరికి భార్యను మోసం చేస్తున్నావు, బిడ్డలను మోసం చేస్తున్నావు, నాన్న మోసం చేస్తున్నావు, అమ్మని మోసం చేస్తున్నావు. ఈ యొక్క అపరాధ భావం నేను తినేస్తే చివరికి అక్కడ ఉండలేక ఇక్కడ ఉండలేక సూసైడ్ చేసుకుని చేస్తావు. తాగి బాధలు తెచ్చుకుందామని ఒకడు, తిరిగి బాధలు తెచ్చుకుందామని ఒకడు. మరికొంతమంది ఉంటారు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడికి బాధ ఎత్తే 2 బిర్యానీలు చెప్పేవాడు. 2 బిర్యానీలు, అరే వాళ్ళు 2 రా అని. బాధ వేస్తే కొంతమంది ఎక్కువ తినేస్తారట, అదో రకమైన ఉపశమనం. ఇది ఎక్కువ తినేస్తే బాధ తగ్గిపోద్దా, బాధ ఎక్కువైపోద్దా చెప్పండి? బాధ ఎక్కువ. అటు ఊపిరాడుగా తినేసి ఎందుకురా అంతంటే బాధ ఎక్కువ ఉందిరా, ఇంకో బిర్యానీ చెప్పండి అనేవాడు.
బాధ ఎక్కువైతే తినేది ఒకటి. అంటే ఉపశమనం. మనుషులు పిచ్చి పనులు చూడండి. ఒకడేమో వ్యభిచారం చేసి బాధ తీర్చుకుందాం అనుకుంటున్నాడు, ఒకడు తాగి బాధను తీసేసుకుందాం అనుకుంటున్నాడు, మరొకడేమో తినేసి బాధను తీర్చుకుందాం అనుకుంటున్నారు. మరికొంతమంది ఉంటారు చేతగాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏ ఫ్యానో నుయ్యో గొయ్యో ఏ కిరోసినో పెట్రోల్ పోసుకుని ఇంకా ఈ బాధలు మేము భరించలేమని తగలెట్టుకుంటారు. చచ్చిపోతే బాధలు పోతాయా? చనిపోతే బాధలు పోతాయా? ఉడి పోసుకోవడానికి ఏమన్నా అంటే ఇప్పుడు కరేపాకు కోసం కూడా వస్తే చాలండి, వెంటనే ఫ్యాన్ అయిపోయి చూస్తున్నారు. కరేపాకు కోసం ఇంకేం అనకూడదు ఇంక సంసారంలో. మన అమ్మమ్మలు మన పెద్దమ్మలు అలాగే చేశారా కాపురం? మన అమ్మమ్మలు మన పెద్దమ్మలు కాపురాలు అలాగే జరిగించారా? ఈరోజు చిన్న విషయానికి ఏమనంటే చాలు టక్కమని వీడియో కాల్ చేసేద్దాం వాళ్ళ అమ్మకి. ఇంకో ఇవాళ మీ అల్లుడి గారు కరేపాకు తేలేదు తెలుసా, కరేపాకు కోసం గొడవ పెట్టడానికి నేను చచ్చిపోతున్నాను, ఇంకెవరు నన్ను ఎతక్కండి, టక్ మన డోర్ వేసేది. కరేపాకు కోసం చచ్చిపోతుంది కాపురం తెలుసా పెద్దమ్మ? కరేపాకు కోసం చనిపోతున్నారు, పప్పుల కోసం చనిపోతున్నారు, గ్యాస్ కోసం చనిపోతున్నారు గొడవ పెట్టుకుని. ఊరేసుకోవడం సరదా అనుకుంటున్నారా? డిపార్ట్మెంట్లో ఉన్నాను చెప్తున్నాను, ఊరేసుకోవడం సరదా అనుకుంటున్నారా? ఊరేసుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఊరు పోసుకుంటే ఇది ఇది రెండు ఏకమైతే కానీ నీ కళ్ళల్లోకి సావరాదు. గుర్తుపెట్టుకో, అంత ఘోరంగా ఉంటుంది. ఉరుతాడు. మెడికల్ సైన్స్ ఉన్నవారు ఎవరైనా, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉన్నవారు, ఈ మెడికల్ తెలిసిన వారు ఎవరైనా ఉంటే అడగండి, డాక్టర్లు ఎవరైనా ఉంటే అడగండి. చనిపోయే ఊరేసుకుని చనిపోయే చావు ఎలా ఉంటుందో తెలుసా? యూరిన్ రిలీజ్ అవుద్ది, మలం రిలీజ్ అవుద్ది, నాలుగు అడ్డగరుస్తావు, పెదాలు కరికేస్తాయి, ఈ నరాలని నొక్కేస్తాయి, ఈ సంఖ్యలు పక్కకు పోతాయి. అప్పుడు కానీ నువ్వు కోరుకున్న సావరాదు. అప్పుడు అనిపిస్తుంది ఈ బాధ కన్నా ఆ బాధ బెటర్, దింపేయండి అని. దిగో, ఇంకా బిగిసిపోద్ది, దిగలేవు. నువ్వు బాధకి బాధ ఉపశమనం అనుకుంటున్నావు, ఇంకా భయంకరమైన బాధ అది. కిరోసిన్ పోసుకోవడం, ఏదో ఒకటి తాగి చావడం, పోసుకుని కాల్చుకున్న వాళ్ళని అడగండి. 70%, 60%, 40% కాలిపోయిన వాళ్ళ పరిస్థితి అడగండి ఎలా ఉందో. సగం కాలిపోతారో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. దాహం అంటుందో, నీళ్ళు ఎవరు డాక్టర్లో. వాసన వస్తుంటుంది ఆ రూమ్ అంతా. కాలిపోయిన వాళ్ళు ఆ రూమ్స్కి వెళ్ళండి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వాసన వస్తుంది. ఆ వాసనకు తట్టుకోలేరు, చర్మం కాలిపోయిన వాసన. ఆవేశం వచ్చేస్తుంటుంది, తట్టుకోలేకపోతుంటారు. ఫ్యాన్ అయ్యొద్దంటుంటారు, చలి తట్టుకోలేరు, ఉక్క తట్టుకోలేరు, ఎండ తట్టుకోలేరు. చివరికి ఊపిరాడక అడుగుతుంటారు డాక్టర్ గారు, నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను చంపేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను చంపేయండి. ఏడిసి ఏడిసి అరిసి అరిసి చచ్చిపోతారు. ఇలాగో కుర్రగాడు తెక్కి ఎక్కువైపోయి ఆ పిల్లని ఎవరినో ప్రేమించాడట. ఇదో పెద్ద బాధ ఇడికి ప్రపంచంలో. ప్రేమించాడు, ఒప్పుకోలేదట, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదట, ఈ బాధను తట్టుకోలేకపోయాడట. అందుకేం చేశాడట? పురుగుల మందు తాగాడట. అది పురుగుకి నువ్వెందుకు తాగో? నువ్వు సీడ పురుగులా తాగేసావు. అది తాగేశాడు, ఆ పురుగుల మందు తాగేశాడు. ఆ తాగేసిన తర్వాత తక్కువ తాగాడా, మళ్ళీ తాగేవాళ్ళు కుదిరింగా తాగకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ వీడియో కాల్లో ఒకటి, ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంక నన్ను ఎతక్కండి, ఫ్రెండ్స్ ఇంక నా కోసం, ఫ్రెండ్స్ ఇంక వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని అడుగుతున్నాను. ఏమన్నా బెంగళూరు వెళ్తున్నావు అనుకుంటున్నావా? ఫ్రెండ్స్ ఇంక నన్ను ఎతక్కండి. ఈ పాడు లోకంలో ఉండలేకపోతున్నాను, పాపం ఈ పుణ్యాత్ముడు పాడు లోకంలో ఉండలేకపోతున్నాడు. ఫ్రెండ్స్ నన్ను ఎతక్కండి. తాగేశాడు, ఆ తాగేసినాడు. ఆ వీడియో కాల్ ఎప్పుడైతే ఆ వీడియోలో ఆడు సోషల్ మీడియా వీడియో ఇచ్చారో పట్టుకున్నారు, తీసుకెళ్లారు, హాస్పిటల్లో కక్కించారు. పూర్తిగా రాలేదు, ఎందుకంటే ఆడు తాగింది పురుగుల మందే కాదు, గడ్డి మందు తాగాడు. అప్పుడు అర్థమైంది, లోపల పేగులు చూస్తుండగా తినేస్తున్నాయి, ఆవిరైపోతుంది. జీవితం వాడికి అర్థం అవుతుంది. ఏడుస్తూ ఏడుస్తూ అన్నాడు మా అన్న వాళ్ళ బామ్మర్ది ఇలా అన్నాడు, అనయ్య మామయ్య నేను బతకలేకపోతున్నాను, నేను చంపేమని చెప్పండి డాక్టర్ గారు, నన్ను చంపేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకురే ఈ పని చేసావంటే, ఇంత అవుతుంది అనుకోలేదు, బాధ తట్టుకోలేక తాగాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు గమనించండి, ఉరు పోసుకుంటే బాధలు పోవు, చావుకి ఎదురెళితే బాధలు పోవు, మీరు ఏదో ఒకటి తాగితే బాధలు పోవు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఉపశమనాలు దొరకవు. ఉపశమనం ఇదేది చేస్తూ దొరకదు. అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 3 వారాలైనా 2 నెలలైనా ఎంతకాలమైనా ఉపశమనం ఒక్కటే. మన జీవితం ఇచ్చిన దేవుడే మన జీవితాలకి బాధలకి సమాధానం ఉపశమనం ఇవ్వగలడు. అందుకే మనకి ఏ బాధ ఉన్నా ఎక్కడికి పోవాలి? దేవుడి దగ్గరికి పోయి ప్రార్థన చేయాలి. అందుకే మనలాంటోడు కాదు, నీలాంటోడు నాలాంటోడు కాదు, పోయి ప్రార్థన చేస్తున్నాడు. తన జీవితం ఎంత బాధ అయిపోయిందంటే ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం పాడైపోయింది, కళ్ళు పాడైపోయాయి,
తన ఆరోగ్య పరిస్థితులు దిగజారిపోయి ఎంత బాధపడ్డాడంటే ఇక చనిపోయే వారి వరుసలో నేనే ఉన్నానంతగా బాధపడ్డాడు. ఆ బాధ తన ఆరోగ్యాన్ని పాడు చేసింది. ఇంత బాధపడిన వ్యక్తి ఎక్కడా తాగలేదే, ఇంత బాధపడిన వ్యక్తి ఎక్కడా తిరగలేదే, ఇంత బాధపడిన వ్యక్తి ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకోలేదే, ఇంత బాధపడిన వ్యక్తి ఏ ఉరుతాడు ఎత్తుకోలేదే. ఇంత బాధపడినా ఈ రోజుకి బాల్యం నుంచి బాధపడుతున్నావు, ఈ రోజుకి నువ్వు ఎలా బతుకున్నావంటే ఆ రచయిత అంటున్నాడు, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను, ఎప్పటికైనా నా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేసుకో. నీకు 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 మనందరికీ చెప్తున్నాను, ఏ బాధ అయినా ఏ ఇబ్బంది అయినా మన బాధ ఉండేది 1 నెల 2 నెలల్లో ఉంటుంది, కానీ సంవత్సరాల జీవితం అంతా ఏడుస్తున్నవాడు ఉపశమనం కొరకు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడంటే ఇతని బాధల ముందు మన బాధలే. ఈ రచయిత పడుతున్న బాధల ముందు అసలు మన బాధలేనా? మనం పక్కన ఏడుతో 3 పట్లు గట్టిగా తింటాం, అసలు మన బాధే. ఓ చక్కగా నడుతున్నాను, ఏదో ఒక గంట కాకపోయినా గంటనే హ్యాపీగా ఉంటున్నాగా. అసలు జీవితంలో ఎప్పుడు హ్యాపీ లేదు. నీకు ఏడిస్తే పక్కన ఎవడో గాలివాడు ఉంటాడు, ఎడకరా బావా అనడానికి. నీకు ఏడిస్తే ఎవడొకడు ఉంటాడు బంధువు, పర్లేదు లేరా అని చెప్పడానికి. ఇతనికి ఎవరున్నారు? ఎవరు లేరట. ఏడ్చి ఏడ్చి చీకట్లో కూర్చున్నాడు. ఎక్కువ చీకట్లో కూర్చుంటే ఏమవుద్ది? ఇంకా బాధ అయిపోద్ది. చాలా మంది చేస్తున్న బుద్ధిహీనమైన పనుల్లో మరొక బుద్ధిహీనమైన పని ఉంది. ఏడ్చి ఏడ్చి వీళ్ళు చేసే పొరపాటు పని, ఘోరమైన పని, చెయ్యకూడని పని, టక్కమని డోర్లు వేసుకుని లోపలికి పోయి లైట్లు ఆపుకుని చీకట్లో కూర్చుంటారు. ప్రమాదం అది. ఎవరన్నా ఏదనంటే ఊరికి దూరంగా పోయి చీకట్లో కూర్చోను, ఆ మెట్ల మీదకి పోయి కూర్చోవడం తప్పది. చీకటికి ఎక్కువ అలవాటు పడ్డావో, చీకటితో ఎక్కువ స్నేహం చేసిన వాడికి సైకలాజికల్గా కూడా చెప్తున్నాను, సైకో లక్షణాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. చీకట్లు ఎక్కువ ఉండకూడదు. చీకట్లు ఎక్కువ ఉంటే మైండ్ డల్ అయిపోద్ది. ఎప్పుడైనా గుర్తుపట్టండి, లైట్స్ ఆఫ్ చేసిన డార్క్ రూమ్లో త్వరగా నిద్ర వస్తుంది. ఏ లైట్స్ ఆపని వెలుగున్న రూమ్స్లో త్వరగా నిద్ర పడదు. డిస్కవరీ పరిశోధనలు మీరు కావాలంటే చూడండి. మాట వినని ఖైదీల్ని, మాట వినని మూర్ఖుల్ని తీసుకెళ్ళి ఏ సరసాల్లో పడేస్తారో తెలుసా? చీకట్లో పడేస్తారు. ఎందుకు? వాడి మైండ్ యాక్టివ్నెస్ తగ్గిపోతుందని, వాడు ఉసారతనం తగ్గిపోతుంది, వాడు అడుగులు నేర ప్రవృత్తి తగ్గిపోవాలని చీకట్లో పడేస్తారు. అందుకే ఏ బాధ ఉన్నా చీకట్లోకి పోకండి. ఈ భక్తుడు చీకట్లోకి పోయాడట. చీకటి బంధువర్గం అయిపోయింది. ఎవరున్నారు నాతో? మా అమ్మ నన్ను వాదార్చలేదు, మా నాన్న నన్ను వాదార్చలేదు, నా ఫ్రెండ్ నన్ను వాదార్చలేదు, ఎవరు లేరు ప్రభువా. జీవితం ఇచ్చి నీ దగ్గరకు వచ్చి నేను చెప్పుకుంటున్నాను, నా జీవితం ఏంటి అని ఏడుస్తాను. ఎవరెతను? ఏంటి ఇతను? ఇతని బాధ ఏంటి? ఇతని గొడవ ఏంటి? ఎంత ఏడవలసిన పరిస్థితి ఏంటి? ఎంత ఏడ్చాడంటే ఎన్ని బాధలు అనుభవించాడు. మరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. జీవితంలో ఒకే ఒక్క పాట రాశాడు, ఏడ్చి ఏడ్చి. ఆ ఒక్క పాట నేషనల్ సాంగ్ అయిపోయింది ఇశ్రాయేలు. ఒకే ఒక్క పాట జీవితంలో, ఒకే ఒక్క పాట జీవితంలో, ఒకే ఒక్క పాట బాల్యం నుంచి అనుభవించిన ఆ బాధలన్నీ రంగరించి ఒకే ఒక్క పాట రాశాడు. ఆ ఒక్క పాట దావీదు ఆసాపు వరుసలో జాతీయ గీతాల వరుసలో నిలబడింది. ఆ పాట అది పాటే కాదు పాఠం, అది పాఠమే కాదు గుణపాఠం, అది పాటే కాదు ప్రార్థన. నీకు నాకు ఈరోజు నా బాధల్లో, నీ బాధల్లో ఉన్న వారందరికీ ఒక సమాధానకరమైన, ఒక చక్కటి సమాధానకరమైన ప్రార్థన. ఎవరు ఈయన? ఏంటి గొడవ ఏంటంటే చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ఒకసారి పైకి వెళ్ళండి. చిన్న అక్షరాలు 88వ కీర్తన చిన్న అక్షరాలు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు చూడండి. ప్రధాన గాయకునికి మహాలతు లయోన్నతు అను రాగం మీద పాడదగినది యెజ్రాయీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. ఏంటట? యెజ్రాయీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. ఎవరెతను? హేమాను. మిగిలిన కీర్తన రాసింది ఎవరు? మెజారిటీ కీర్తన రాసింది ఎవరు? దావీదు. ఈ 88వ కీర్తన రాసింది ఎవరు? హేమాను. హేమాన్ అనే వ్యక్తి రాశాడు. ఇంతకీ ఈయన వయసు ఎంత అంటే బైబిల్ పండితుల అంచనా ప్రకారం, పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, లేదా ఈ జియాలజీ ఎవరైతే ఈ వంశవృక్షంలో నుంచి లెక్కలు కట్టిన వారి యొక్క వివరణ ప్రకారం ఈ వ్యక్తి కీర్తన రాసే సమయానికి 25 సంవత్సరాల కుర్రోడట. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల కుర్రోడు. 25 సంవత్సరాల కుర్రోడికి ఇన్ని బాధలా? ఏం బాధలు? లవ్ ఫెయిల్యూరా? 25 సంవత్సరాలు ఈ కుర్రోడికి ఏం బాధలు? ఉద్యోగం కొట్టలేకపోయాడా? ఈ కుర్రోడికి ఏం బాధలు ఉన్నాయి? బైక్ కొనలేదనా?
ఈ 25 సంవత్సరాల కుర్రాడికి ఏం బాధలు? నీలాంటి నాలాంటి సిల్లీగా మాట్లాడుకునే కారణాలు కాదు. ఈ 25 సంవత్సరాల కుర్రోడికి ఏం బాధలు ఉన్నాయి? తన కుటుంబమే తనకు సంకటమై కూర్చుంది. అది బాధ. తన కుటుంబమే, తన తండ్రే సంకటమై కూర్చున్నాడు. తన కుటుంబమే తనకు భారం అయిపోయిందంటే తన కుటుంబం తన బాధపడుతుందా? కాదు కాదు. తన కుటుంబం తను దేశించే అది కాదు. తన కుటుంబం తనకు అన్నం పెట్టనందా? అది కాదు. మరి తన కుటుంబం తనకు బాధ ఎలా అయిపోయింది? వాళ్ళ తండ్రి ప్రవర్తనే, వాళ్ళ నాన్న ప్రవర్తనే ఆ అబ్బాయి జీవితానికి సంకటం అయిపోయింది. తన జీవితం బాధ అయిపోయింది, దుఃఖం అయిపోయింది. ఏమైంది? ఏంటి గొడవ? ఏంటి? ఎవరైనా ఒకసారి చూడండి. ఎవరైనా మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఈయన చరిత్ర అంటే ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహాతీలు. అంటే గుర్తుపెట్టుకోండి, లేవీలు. అంటే లేవీలు అంటే ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలు అయితే 12 గోత్రాలకి, దేవుడికి, మనుషులకి మీడియేటింగ్ చేసే ఒక వంశం ఉంది. ఆ వంశం పేరేంటి చెప్పండి? లేవీలు. ఈ లేవీల్లో మళ్ళీ వంశాలు అంటే లేవీలు వంశానికి చెందిన ఒక వంశమే కహాతీలు. అంటే ఈయన ఒక లేవీయుడు, అంటే యాజక వంశానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం అక్కడ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఏమనం? కహాతీల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు మహూయేలునకు పుట్టినవాడు. ఇతను ఎవరట? గాయకుడు. మంచి పాటలు పాడతాడట. ఇంత మంచి పాటలు పాడే వ్యక్తికి ఇన్ని బాధలు వచ్చాయి. అన్నిటికన్నా రమ్యమైనది ఏంటో తెలుసా? సమూయేలు గారి యొక్క మనవడు. ఇది 88వ కీర్తన రాసిన వ్యక్తి సమూయేలు గారి మనవడా? సమూయేలు గారి మనవడే. ఇటు సమూయేలు గారి మనవడికి సావుకు సిద్ధమైపోయేంత బాధలు ఉన్నాయి. అవును, సావుకు సిద్ధమైపోయేంత బాధలు ఉన్నాయి. సమూయేలు గారి మనవడికి దుఃఖాన్ని సలుపలేనంత బాల్యం నుంచి ఎంత శ్రమ అనుభవించాడా? చీకట్లో ఉండి ఏడ్చాడా? ఏంటి సమూయేలు గారి మనవడు? అవును, ఆ సమూయేలు గారి మనవడే. ఇంతకీ సమూయేలు గారు అంటే ఎవరు? పాత నిబంధన కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఒక్క న్యాయాధిపతి కూడా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేని డ్రై టైమింగ్లో, అంటే ఇక దైవజనులు కరువైపోయిన టైంలో నేనంటూ ఒకనున్నాను ప్రభువా అని బాల్యం నుంచే దేవునికి సమర్పించుకున్న అర్పణ జీవితం కలిగిన ఏకైక వ్యక్తి సమూయేలు. న్యాయాధిపతుల కాలం పోయింది. ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. నాయకుడు లేడు, రాజు లేడు, లా అండ్ ఆర్డర్ లేదు. అలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని ఒక ఆర్డర్లో నడిపించడానికి ఒక వ్యక్తి పుట్టాడు. అతగాడి పేరే సమూయేలు. సమూయేలు గారు వస్తుంటే ఎంత గౌరవించారు. సమూయేలు గారు వచ్చిన తర్వాత దేశం బాగుపడింది. సమూయేలు గారు రానంత కాలం దేశంలో భయంకరమైన పరిస్థితులు, ఒక్కొక్కరు ఇద్దరం చేసుకుంటున్నారు. సమూయేలు గారు లేనంత కాలం దేశంలో పోకిరీలు ఎక్కువైపోయారు. సమూయేలు లేనంత కాలం సమాజంలో సంఘం మాదిరిగా ఉండాల్సిందే, సంఘము కూడా దరిద్రపు పనులు చేస్తుందా ఏలీ కొడుకులు. అలాంటి టైంలో సమూయేలు వచ్చాడు, ప్రవక్తగా నిలబడ్డాడు. దేవుని కొరకు ఒక వెలుగు వెలిగేశాడు. వాళ్ళమ్మ లేక బిడ్డని కంటే వాళ్ళమ్మ చెప్పింది, అయ్యా నాకే కనుక బిడ్డనిస్తే నేను తెచ్చి నీ సన్నిధికి ఇచ్చేస్తానయ్యా. నాకే కనుక కుమారుని ఇస్తే తెచ్చి నీకు ఇచ్చేస్తానయ్యా. ఆ కుమారుని తెచ్చి ఇచ్చేస్తే కుదురుగా పెరిగాడండి దేవుని సన్నిధిలో. అమ్మ కన్నా సమూయేలు ఎక్కువ ఎవరిని ఇష్టపడ్డాడు తెలుసా? మందిరాన్ని ఎక్కువ ఇష్టపడ్డాడు. అమ్మ మందిరం అంటే సమూయేలు అంటాడు మందిరమే అంటాడు. నాన్న నీకు మందిరం అంటే మందిరమే అంటాడు. మందిరమే తల్లి అయింది, మందిరమే నాన్న అయింది. మందిరంలోనే ప్రతి ఆనందాన్ని ఎదుర్కొన్నాడు. బాల్యం నుంచి సంతోషంగా అక్కడే బతికాడు. మన పిల్లలైతే ఇక్కడ కూర్చోరంటే ఆ ప్లెక్కలో ఏలేడతాడు వెళ్ళి. సండే స్కూల్లో కూర్చారంటే సండే స్కూల్ టీచర్ అలా చెప్తుంటే ఈ గేట్లోంచి వచ్చేస్తుంటాడు. ఎంత వజ్రాలు పుట్టారు మనకి. కుదురంగా ఉండరంటే కుదురంగా ఉంటాడా? ఆ స్కూల్కి వెళ్తాడు, టీచర్ని నేర్పించేస్తాడు. ఇక్కడ వెళ్తాడు సండే స్కూల్ టీచర్, ఒక్కడ తినం కూర్చోడు. ఆ ప్లెక్కలో ఏలేటకరాట అక్కడే ఎడుతుంటాడు. పట్టుకెళ్ళి క్యాండిల్ ఎడుగుతుంటే క్యాండిల్ ఎడుతుంటాడు. వీళ్ళు క్యాండిల్ ఏలేటొచ్చండి, అన్నీ తొందర పనులే. మళ్ళా అంటే కొడుకు కాదు, నాన్న ఇక్కడ ఉన్నా అన్న, ఏడాదికి ఒకసారి వస్తానంటే అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు నేను కూడా వచ్చేస్తాను అనలేదండి.
సమయాలు అమ్మ వెళ్ళిపోతుంటే బుల్లి చేతులు వేసుకుని చిన్న పిల్లడు అక్కడ నిలబడి ఆ మందిరంలో నిలబడి అలా చూస్తాడు. మా అమ్మ వెళ్ళిపోయినా పర్లేదు, నాకు దేవుని మందిరం ఉంది చాలు. ఎంత అంకిత భావం కలిగిన కుర్రోడు, ఇంత పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజాన్ని ఉద్ధరించాడు. సమూయేలు గారు అలా వస్తుంటేనట ఊరి పెద్దలు లేచి నిలబడి, గవిని వెలుపుని ఇంకా సమూయేలు ఉండగానే ఊరి పెద్దలు నిలబడి అయ్యా అని నిలబడి, అయ్యా చెప్పండి పెద్దవారు ప్రవక్త మా ఏరియాకి వస్తున్నారు దీర్ఘదర్శి, మా ఊర్లో ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పండి అనేవారు. మా యవనస్తులు కానీ మేము కానీ ఏమైనా తప్పులు చేసామని చెప్పండి. శుభవచనం పలకడానికి వస్తున్నారా, శాపవచనం పలకడానికి వస్తున్నారా, యెహోవాకి మేము అనుకూలంగా ఉన్నామా ప్రతికూలంగా ఉన్నామా చెప్పండి అయ్యా, సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే సరి చేసుకుంటామని సమూయేలుకి భయపడి లేచి నిలబడేవారు. అంత గొప్ప ప్రవక్త. చిన్నప్పుడే దేవునికి అప్పగించుకున్నవాడు, దేవుని కొరకు వెలిగిన వాడు, నాయకత్వాన్ని నేర్పించిన వాడు, సంసారాన్ని సంఘాలని సమాజాన్ని బాగు చేసిన వాడు. ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి పెద్దలు లేచి నిలబడితే టక్కన లేచి నిలబడి అయ్యా చెప్పండి మేము సరి చేసుకుంటామని రాజు అయినా తలదించేవాడు. అది ఇశ్రాయేలు రాజు అయినా తలదించేవాడు. అయ్యా రాజు చెప్పేవాడు, రాజుకి చెప్పేవాడు ప్రవక్త వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు, ఉండు అంటే ఉండాలి, ఈ ప్రవక్త చెబితేనే యుద్ధమైన, ప్రవక్త ఆగిపోమంటే ఆగిపోవాలి. ఇంత రాజులను కూడా శాసించేలాంటి సమూయేలు గారికి మనవడు పుట్టాడు. ఇది ఎలా ఉందో తెలుసా? తెలుగులో సామెత ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. తాతయ్య పేరు చెబితే చాలా గొప్ప, కానీ ఈ అబ్బాయి జీవితం చూస్తే చెప్పండి చాలా బాధాకరంగా. ఏమైంది? తాతయ్యకి మంచి మనవడేగా, తాతయ్యకి తగ్గ మనవడేగా అంటే తాతయ్య మంచోడే, పిల్లోడు మంచోడే, తాతయ్య మంచోడే, ఈ యామాను మంచోడే, తాతయ్యకి ఈ మనవడికి మధ్యలో ఒకడు ఉన్నాడు కుదురులేనాడు, వీళ్ళ నాన్న. హేమాను యొక్క నాన్న అంటే తాతయ్య మంచోడే, తాతయ్యకి పుట్టిన కొడుకు, ఆ కొడుకు పుట్టిన ఈ కొడుకు అంటే ఈ మనవడికి తాతకి మధ్యలో పుట్టిన వీళ్ళ నాన్నున్నాడే, ఆ నాన్న వల్ల ఈ కుర్రోడు ఎంత ఏడుస్తున్నాడు. చరిత్ర ప్రకారం, బైబిల్ వృత్తాంతం ప్రకారం బహుశా ఈ అబ్బాయికి ఏం బాధలు ఉన్నాయి, అనారోగ్య సమస్య కాదు, ఈ అబ్బాయికి ఏం బాధలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు, ఈ అబ్బాయికి ఆకలి తప్పుల ఏమీ కాదు, పేరు లేక ఏమీ కాదు. ఈ అబ్బాయికి ఏం బాధ ఉందంటే తన కుటుంబమే పెద్ద బాధనే బైబిల్ చరిత్ర చెబుతోంది. ఏమైంది? ఏం బాధలు ఉన్నాయి? మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ముగించుకుందాం. మొదటి వచనం నుండి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, బాగా వినాలి. హేమాను యొక్క నాన్నగారు ఎవరు? యోవేలు. యోవేలు ఎవరు? సమూయేలు గారి పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు చిన్న కొడుకు బెర్షెబాలో ఎలా ఉన్నారట? న్యాయాధిపతులుగా ఉన్నారట. న్యాయాధిపతులు అంటే జడ్జెస్. అప్పటి వరకు జడ్జి ఎవరై అంటే న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత మరలా న్యాయాధిపతి ఎవరో తెలుసు ఇశ్రాయేల్ దేశానికి? సమూయేలు. సమూయేలు దగ్గరికి చాలా గొడవలు వచ్చాయట. ఆ గొడవలన్నీ సమూయేలు గారు చక్కగా సమాధానకరంగా పంపించేవాడట. సమూయేలు ఉన్నంతకాలం దేశంలో న్యాయం ఉంది, సమూయేలు ఉన్నంతకాలం దేశంలో సమాధానం ఉంది, సమూయేలు ఉన్నంతకాలం దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక క్రమం ఉంది. సమూయేలు గారికి వయసు అయిపోయింది, కొడుకుల్ని పిలిచాడు. ఇక నాకు రిటైర్మెంట్ వచ్చింది కనుక నా కొడుకుల్ని జడ్జిలుగా పెడుతున్నానని బెర్షెబాలో కొడుకుల్నిద్దరిని జడ్జిలుగా పెడితే దొరికింది అవకాశం, అధికారం అడ్డబెట్టుకొని లంచాలకి మరిగా. సమూయేలు ఉన్నంతకాలం ఇశ్రాయేలు నోట ఒక మాట రాలేదండి. సమూయేలు దిగాడు, కొడుకులు తెర మీదకి వచ్చారు, ప్రజలు ఒక విచిత్రమైన విషయాన్ని అడిగారు. ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు రాజు కావాలి అంట.
ఏం కావాలట? మాకు రాజు కావాలి. ఇన్ని రోజులు రాజుని అడగని ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎందుకు రాజుని అడుగుతున్నారు? ఎందుకంటే నువ్వు న్యాయాధిపతిగా, సమయంలో నువ్వు న్యాయాధిపతిగా ఉన్నంత కాలం అంత న్యాయం ఉంది దేశంలో. ఇప్పుడు న్యాయాధిపతిగా నువ్వు లేవు, నీ కొడుకులు న్యాయాధిపతులు అయ్యారు. వీళ్ళ వలన మేము చాలా ఏడుస్తున్నాం, ఎక్కడికెక్కడ లంచాలకు మరిగేశారు. ఇప్పుడు నువ్వు లేని లోటు మాకు కనబడుతుంది. నువ్వు ఎలాగూ మళ్ళీ న్యాయాధిపతి అవ్వలేవు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఎలాగూ మాకు నీతి న్యాయాలు జరగవు. అందుకే మాకు ఎవరు కావాలి అంటే రాజు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలులకి రాజు కావాలని ఇశ్రాయేల్ అడగడానికి కారణం ఎవరండి? సమూయేలు కుటుంబమే. సమూయేలు బాధపడతాడు. ఇశ్రాయేల్ ఎప్పుడైతే రాజు కావాలన్నారో, అయ్యో దేవుని రాజు కాదని మీరు మనిషిని రాజుని అడుగుతున్నారని ఏంటని సమూయేలు ఇశ్రాయేల్ని బట్టి బాధపడుతుంటే దేవుడు అంటాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది నువ్వు కాదు, నేను బాధపడలేదు. ఎందుకంటే సమూయేలుకి చెప్పలేదు అక్కడ దేవుడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాధపడాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే నీ కుటుంబమే తిన్నంగా ఉంటే ఈరోజు ఇశ్రాయేల్ ఎవరిని అడగరు? రాజుని అడగరు. నీ కొడుకులే గనక తిన్నంగా ఉండుంటే ఈరోజు రాజుని అడగరు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడాలి. నీ కుటుంబం వల్ల ఈ రోజు వీళ్ళ నోటంటే రాజు కావాలని అడుగు. వాళ్ళు అడిగింది తప్పైనా, వాళ్ళు రాజును కోరడం తప్పైనా, ఒక విధంగా చూస్తే ఆ కారణం వెళ్ళేనండి, సమూయేలు ఇద్దరు కొడుకులే. లంచాలు తీసుకుంటున్నారు, న్యాయమును తిప్పేశారు. లంచమంతా తీసుకుని న్యాయం తిప్పేస్తే దేశం అంతా ఏం మాట్లాడుకుంటుందట? సమూయేలు కొడుకుల కొరకే మాట్లాడుతుంది. ఈ ఎదల వల్ల దేశం పాడైపోతుంది, ఈ పనికిమాలిన వల్ల దేశం పాడైపోతుంది, వీళ్ళ వలన దేశం ఇదిగో సుఖంగా ఉండలేకపోతుంది, వీళ్ళ పోతే బాగుండని సమూయేలు కొడుకుల్ని తిట్టుకుంటున్నారు. వీళ్ళ వలన దేశం నాశనం అయిపోతుంది. ఎక్కడికక్కడ అన్యాయం తీర్పులు. ఇప్పుడు గమనించండి, వీళ్ళిద్దరిని తిట్టుకుంటుంటే, ఇప్పుడు పిల్లలు అండి, చిన్న పిల్లలు, వీళ్ళిద్దరిని తిట్టుకుంటుంటే ఈ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆడుకుంటున్నారు అనుకోండి, ఎవరి కొడుకురా ఏమనగడంటే ఎవరి కొడుకు అని చెప్పుకుంటారు చెప్పండి? ఆ సమూయేలు మనవడండి, యోవేలు కొడుకు అంటే వీళ్ళ బాబు ఒక సన్నాసిగాడని తిట్టుకుంటారు. వీళ్ళ బాబు ఒక పనికి మాలినోడు, ఇలాటోడు పుట్టాడు, ఈడు ఎలాటోడు అవుతాడో తిట్టుకుంటున్నారు. అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటారు. రే ఆడితో ఆడుకోకండి, వాళ్ళ నాన్న ఒక లంచుకోండి అని చెప్పుకోరనుకుంటున్నారా? మీరు ఊహించండి. మీరు దొంగతనాలు చేసి దొంగ పనులు చేస్తున్నారు అనుకోండి, మీ పిల్లలతో వచ్చి చిన్నపిల్లలు ఆడుకుంటారు అనుకుంటున్నారా? వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో మాట్లాడుకుంటారు, రే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆడుకో, వాళ్ళ నాన్న పెద్ద దొంగ అని చెప్పి. కుర్రగోళ్ళు అసలు కుదురున్నారు, సరిగ్గా వెళ్ళి అది చెప్తారు, ఈదులో ఆడుకుంటూ, రే మీ నాన్న దొంగ అంటారా, నువ్వు మాతో ఆడుకోకరా అంటారు. ఈ మాట ఆ చిన్నపిల్లల మైండ్లో పడతారు. రే నువ్వు ఎక్కడైనా ఆడుకో, ఇదిగో ఆ పిల్లోడితో ఆడుకో, ఎందుకంటే వాళ్ళ అమ్మ పెద్ద గయ్య, అలా నోరు పెద్దది, మేము గొడవ ఆడలేమని. కానీ వీడు బయటకు వచ్చి అంటాడు, మా అమ్మ ఆడుకోవద్దు అంటారు నీతో. అంటే మీ అమ్మ గయ్యాలంటగా, అందుకే ఆడుకోవద్దాను. ఇడిగా మైండ్లో పడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పని చెప్పిన, ప్రతి గొడవకి ఇన్వాల్వ్ అవుతారు. పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ అందరికి చెప్తున్నాను, కొన్ని విషయాలు పిల్లలు పుట్టిన తర్వాత ఆగిపోవాలి, గుర్తుపెట్టుకో. అంతకుముందు ప్రతి దానికి లింగి పైకి కొడేసి రండ్రా అంటావు, ఇప్పుడు అనుకో. అంతకుముందు ప్రతి దానికి ఈదిలోకి వచ్చి ఎవరే నాతో గొడవడదు అనకు ఇప్పుడు, ఎందుకంటే నీకు బెడ్లో ఉన్నా. నీకు ఏదన్నా అయితే, నీకు ఏదైనా జరిగితే, నీకు జరగకూడదు ఏదైనా జరిగి నేను పోలీసులు తీసుకెళ్ళిపోతే ఈ ఒత్తిడి ఎవరి మీద పడుతుందో తెలుసా? నీ పిల్లల మీద. స్కూల్కి పోయిన వెంటనే తోటి పిల్లలు అడుగుతారు, మీ నాన్నే పోలీసులు తీసుకెళ్ళిపోయారంటగా. అంటే చిన్న హృదయం గాయపడిపోతుంది. మీ అమ్మ నాన్న రాత్రి కొట్టుకుని రోడ్డు మీద ఒకరినొకరు తన్నుకుని గుద్దుకుని ఇదిగో నరుక్కున్నారంటగా, ఈ గాయం వాడి మీద పడుతుంది. బాధపడతారండి. చిన్నపిల్లలు చాలా బాధపడిపోతారు. మన పిల్లలు ఏమేమి వింటున్నారు, ఎందుకు బాధపడతారు వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి ఎక్స్ప్రెషన్ తెలియదు, వాళ్ళు కుమిలిపోతుంటారు. మీ అమ్మ ఎలాగంట, మీ నాన్న ఎలాగంట, మీ అమ్మ వ్యభిచారం చేస్తుందంటగా అని చెప్తే ఆ పిల్ల ఏమైపోతుందండి? చిన్నపిల్ల, ఎదుగుతున్న పిల్ల. మీ నాన్న రాత్రి తాగా డ్రైనేజీలో పడిపోయాడని మీ నాన్న అంటగా. నిన్న రాత్రి పెళ్ళికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఆ తాగుబోతు కూడా పెట్టుకుని ఏదో పెట్టుకున్నారంట, మా అమ్మ చెప్పింది నాకు మీతో ఆడుకోద్దని చెప్తే ఈ బాధలన్నీ ఎలా ఉంటాయండి? పిల్లల జీవితం మీద ఒత్తిడి తీసుకొస్తాయి. చాలా మంది తండ్రులు ఉంటారు, వాళ్ళు చూస్తుంటే చాలా కోపం వస్తుందండి. చక్కగా ఆనందంగా ఈరోజు పెళ్ళికి వెళ్దాం, రెడీ అవ్వని చెప్తాడు, బాగా చెప్తాడు, సోగ్గాడు. రెడీ అవుతుంది, చక్కగా రెడీ అయ్యి పెళ్ళికి తీసుకెళ్తాను, రెడీ అవుతుంది. ఈ రెడీ అయిన వెంటనే పిల్లల్ని తీసుకుని ఆ చక్కగా రెడీ అయిన తర్వాత వెళ్తాడు. జస్ట్ పెళ్ళికి ఇంకా దగ్గరలో వెళ్తున్నారనగానే జస్ట్ 5 minutes వస్తానంటాడు, మాయమైపోతాడు. వచ్చేటప్పుడు ఊగుతూ వస్తాడు, నడు ఇప్పుడు వెళ్దాం.
తాగేసి ఈ 5 minutesలో వెళ్ళి ఇప్పుడు తాగేసి పెళ్లి మండపాన్ని తీసుకెళ్తే ఇడు ఊగుతాడు, ఆ కుదిరింగా తింటాడు, ఆ భోజన బంతిలో ఆ కూర వేసేవాడిని గెలుగుతాడు, ఆ సాంబార్ వేసేవాడిని కొడతాడు. పక్కన నీ భార్య కూర్చొని అన్నం తినగలదా? ఆ చిన్న పిల్లలు ఏమవుతారు అనుకుంటున్నావు? పెళ్ళికి తీసుకెళ్ళి ఇంత అవమానపరుస్తున్నావే, మీ నాన్న తాగుబోతంట అని చెప్పుకుంటే ఏమైపోతారు నీ పిల్లలు? మీ అమ్మ తిరిగిపోతా అని చెప్పుకుంటే ఏమైపోతారు నీ పిల్లలు? ఆగి ఊగుతారు, గొడవలకి వెళ్ళి ఊగుతారు. ఈ ఒత్తిడంతా మీ పిల్లలు పడుతుంది. మీ పిల్లలతో తోటి పిల్లలు ఆడుకోవడానికి కూడా రారు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఇంట్లో చెప్తారు వాళ్ళతో ఆడుకోకరా అని, ఆ మాట వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. వీళ్ళు వచ్చి నీ పిల్లలతో చెప్పి యామానికి ఎలాంటి వినబడ్డాయేమో, బహుశా యామానికి ఎలాంటి వినబడ్డాయేమో, ఇలాంటి వాతావరణంలో పెరిగాడేమో. వాళ్ళ నాన్న ఎక్కడ పోయినా తిట్టుకుంటున్నారు, వాళ్ళ చిన్నాన్న ఎక్కడ పోయినా తిట్టుకుంటున్నారు, దేశమంతా తిట్టుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు పోతారో, మన దేశం ఎప్పుడు బాగుపడుతుందో, మళ్ళీ వాళ్ళకి ఏళ్ళ పుట్టారు, వీళ్ళేంటో, వీళ్ళేం చేస్తారో, ఈ మాటలన్నా చిన్నపిల్లడికి వినబడుతున్నాయి. వాళ్ళ తాత ఉన్నంతకాలం బాగుంది, వీళ్ళ నాన్న వీళ్ళ చిన్నాన్న వచ్చిన తర్వాత దేశం చీడబట్టింది, పేడబట్టింది. ఈ కుటుంబం ఎప్పుడు పోతాదో అప్పుడు కానీ మన దేశాలు బాగుపడవు. మనకు సొంత రాజు ఎప్పుడు వస్తాడో, మనల్ని ఏలే ఒక రాజు ఎప్పుడు వస్తాడో, మన రాజు ఒకడు ఉంటే బాగుండు, ఈ కుటుంబం పోతే బాగుండు. ఈ మాటలన్నీ ఆ బాధ ఆ అబ్బాయికి వినబడ్డాయి. ఈ మాటలన్నీ ఆ చిన్న మైండ్లో పడిపోయాయి. ఈ మాటలన్నీ ఆ చిన్న హృదయాన్ని కదిపేశాయి. ఈ బాధల్లో ఏడ్చాడు, 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 ఏడ్చాడు. బాల్యం నుంచి ఏడ్చాడు. ఎప్పటి నుండి? బాల్యం నుండి ఏడ్చాడు. ఏడిసి ఒక పాట రాసుకున్నాడు 25 సంవత్సరాలు. దేవా, బాల్యం నుండి ఏడుస్తున్నాను ప్రభా, ఒక్కళ్ళేడు నాకు ఫ్రెండ్, ఒక్కళ్ళేడు బంధువు, చీకట్లో గుర్చి ఏడుస్తున్నాను. మా నాన్న వల్ల నా జీవితం ఎలా అయిపోయిందని నా పాటలో నేను చెప్పలేను. మా కుటుంబమే నాకు సంకటం అయిపోయిందని నా పాటలో నేను చెప్పలేను. నా జీవితం బరువు అయిపోయిందని నేను ఎవరి మీద నెప్పాలు చూపించాను. కానీ ఒకటైతే చెప్పుకుంటాను, జీవితం ఇచ్చింది నీవు, నిలబెట్టింది నీవు. నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాను, నన్ను బాగు చేస్తావా? సరే సరే, బాగు చేయవా? ఇలా ఏడుస్తూనే చచ్చిపోతా అని బాధపడి కీర్తన రాసుకున్నాను. మన దేవుడు కొన్నిసార్లు జవాబులు త్వరగా ఇవ్వడండి, వెయిట్ చేస్తాడు. ఎదురు చూశాడు. ఆ ప్రార్థన 25 ఏళ్ళు ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఏమని ప్రార్థన, ఆ ప్రార్థనకి ఏమని జవాబు ఇస్తున్నాడు ఒకసారి చూడండి. వృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు కలిపి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు కలిపి చదువుదాం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. రాజు యొక్క దీర్ఘదర్శి, ఇక్కడ రాజు ఎవరండి? దావీదు గారు. దావీదు గారికి దీర్ఘదర్శి ఎవరట? హేమాను. దీర్ఘదర్శి అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో ముందే చక్కటి సలహాలు ఇచ్చే సలహాదారుడు. ఒక మాటలో చెప్పాలంటే రాజనీతి సలహాదారుడే హేమాను గారు. చక్కటి సలహాలు ఇస్తున్నాడు, చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు, అంతా బాగుంది. అయితే ఈ పక్కన బాధపడుతున్నాడు, మరో పక్కన పాటలు పాడుతున్నాడు. అయినా ఈ దుఃఖాన్ని సలుపుతున్నాడు. దేవా, నాకు ఎవరున్నారు? ఈ ప్రార్థన విన్నాడు దేవుడు. ఇలా అన్నాడు, చదువు. దేవుడు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 మంది కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండను. ఎంతమంది అట? 14 మంది కొడుకులు, 3 కుమార్తెల్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే మొత్తం ఎంతమంది చెప్పండి? 17 మంది పిల్లలు. మీరు గమనించండి, మనం కీర్తన చదివినప్పుడు ఒక బాధను మనం నేర్చుకున్నాం, ఒక బాధను తన జీవితంలో చూస్తాం. నాకు ఎవరు లేరు, నాకు బంధువు లేడు, స్నేహితులు లేడు, నాకున్న స్నేహం ఎవరైనా ఉన్నారు అంటే ఒక చీకటే తప్ప నాకు ఎవరు లేరని నేర్చాడు. ఈ మాటకి, ఈ ప్రార్థనలు, ఈ మాటకి దేవుడు జవాబిస్తున్నాడు. ఏమను, ఇంకేడకు, ఇంకా బాధపడకు, నాకు స్నేహితులు లేరు, బంధువులు లేరు అనుకో. నీకు స్నేహితుల కన్నా బంధువుల కన్నా 17 మంది పిల్లల్ని ఇస్తున్నాను అన్నాడు. ఎంతమంది? 17 మంది పిల్లల్ని. అంటే స్నేహితులైనా వదిలిపోవచ్చు, బంధువులైనా వదిలిపోవచ్చు. నీ కన్నీరుని చూసి, నీ
పెరిగిన నీ బిడ్డలు ఎప్పటికీ వదిలిపోని 17 మంది పిల్లల్ని ఇస్తాను. 17 మంది పిల్లలే. నేను అడుగుతున్నాను, కుదిరిలేని ఒక కుర్రగాడు ఉంటే మన ఇల్లు ఎలా ఉంటుందండి? ఇల్లు గొల్ల అయిపోతుంది. అది ఇద్దరుంటే సంత అయిపోతుంది. ముగ్గురుంటే ఇంకా అమ్మేసుకుని ఎక్కడ దిగిన పోవడం మంచిది. నీకు నాకు పిల్లలుంటే ఇలా నచ్చుంటుందేమో. ఒకడుంటే ఇబ్బంది, మొత్తం ఇల్లంతా పాడు చేస్తున్నారు. ఇద్దరుంటే మొత్తాన్ని గుల్ల చేసి పడేస్తున్నారు. ముగ్గురుంటే తట్టుకోవడం కష్టం. అలాంటిది 17 మంది పిల్లలుంటే ఆ ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పటి వరకు ఆ ఇల్లంతా చీకటిగా ఉంది, ఇప్పటి వరకు ఆ ఇల్లంతా ఒంటరితనంగా ఉంది. ఇప్పుడు 17 మంది పిల్లలు, ఆ ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పండి? సందడి సందడిగా ఉంటుంది. నీకు నాకు పిల్లలు ఇబ్బంది ఏమో కానీ హేమానికి ఇబ్బంది కాదు. తన ఒంటరితనానికి తగిన సమాధానం 17 మంది పిల్లలు ఉంటారు. 17 మంది పిల్లలు. దేవుడు గొప్ప చేయాలనుకున్నా అంటే దేవుడు పిల్లల్నిచ్చి గొప్ప చేయడం ఏంటి? అది గొప్పే. కోట్ల రూపాయల ఆస్తులుండి బిడ్డలు లేకపోతే ఏడ్చే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి, మీ జీవితం ఎంత డబ్బు ఉంది, మీకు లోటు ఏంటి అని అడిగితే వాళ్ళ బాధ ఏంటో తెలుసా? బిడ్డలు లేరండి. ఎంత డబ్బు ఉంటే ఎందుకండి? ఎకరాల ఎకరాల స్థలాలు ఉన్న వారికి బిడ్డలు పుట్టకపోతే వాళ్ళు ఏడ్చే ఏడుపుని అడగండి. డబ్బులుంటే ఏముందండి, బిడ్డలు లేరా? అక్కడ వరకు ఎందుకు? అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడగండి. అబ్రహాం ఏడ్చాడు, దేవా ఎంతుంటే ఏముంది ప్రభువా, ఎంతమంది దాసులుంటే ఏముంది ప్రభువా, నాకు సంతానం లేదు కదా ప్రభువా అని ఏడ్చాడు. అబ్రహామే ఏడ్చాడు బిడ్డలు లేకపోతే. అంటే ఆస్తుల కన్నా, ఎకరాల కన్నా, ధనము కన్నా, అన్నిటికన్నా గొప్పదేంటో తెలుసా? బిడ్డలు, సంతానం. అందుకే దేవుడు సంతానాన్ని ఏమన్నాడో తెలుసా? గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్యం, ఆస్తి. నీ ఇంటికన్నా, నీ వాకిల కన్నా, నీ ఎకరాల కన్నా, అన్నిటికన్నా గొప్ప ఆస్తి బిడ్డలే. బిడ్డలు మనకి కదిలొచ్చే ఆస్తులు, కలిసి వచ్చే ఆస్తులు, మనకి పనికొచ్చే ఆస్తులు. చక్కటి బిడ్డల్ని ఇచ్చారు. ఆ 17 మంది బిడ్డల్ని ఇస్తే మనం చాలా గొప్ప అయిపోయారు. బిడ్డల ద్వారా గొప్ప అవుతారంటే బిడ్డల ద్వారా గొప్పగా కొనియాడబడే తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డల ద్వారా ఆనందించే, గణపరచబడే తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు అడుగుతున్నాను, బిడ్డలైన మీరు మీ తల్లిదండ్రులని గొప్ప చేయగలుగుతున్నారా? చదువుకోరా అంటే అన్నాడట, నాకు బైక్ కొనివ్వకపోతే నేను చదువుకోను అన్నాడు. చదువుకోపోతే మానేరండి, గేదెలు కొని ఇచ్చేస్తారు. చదువుకోరట్టు ఇది వీళ్ళ నాన్న కోసం చదువుతున్నట్టు, వీళ్ళ అమ్మ కోసం చదువుతున్నట్టు. వీడు సీరియస్గా వార్నింగ్, నాకు బైక్ కొనివ్వకపోతే నేను వెళ్ళనంటే మానే. మీ నాన్న కొత్త ఏం కాదు, కూలి పనికి నువ్వు కూడా వస్తావు. నీకు 500, ఆయనకు 500 సరిపోతుంది. బెదిరించేస్తారు ఈరోజు. లింగులింగమని 10th క్లాస్ పాస్ అయ్యి ఒక ఆడపిల్లకి వాళ్ళ అమ్మ చెప్పింది, పని నేర్చుకోవే అని అడిగితే ఏం పని చేయాలి? ఆ బ్యాగ్ పక్కన పడేసారు, 2 గిన్నెలు కడిగంటే ఈవిడ గారు అందంట పెద్ద ఏదో గ్రూప్ 1 చదివినట్టు కరోనాలో పాస్ అయిపోయి అందంట, నన్ను గిన్నెలు కడగమంటావా? షెట్, గిన్నెలు కడగదంట మేడం గారు. ఏ పని చేయదట. కడుగుతాడు. కలిసి వచ్చే పిల్లలు ఉన్నారు ఈరోజు. చదువుకోరంటే ఆ 3 ఈదులో ఉంది నా ప్రియురాలు అన్నాడట. చదువుకోవే అంటే ఇంకో నాకు మైనారిటీ తీరిపోయింది 20 సంవత్సరాలు, నా ప్రేమకు అడ్డు వచ్చారంటే లెటర్ రాసేస్తానన్నాడట. గొప్ప చేసే పిల్లలు లేరండి. తల్లిదండ్రులకి బాధల్లో సమాధానం. ఇన్ని రోజులు బాధపడ్డా నాకు చక్కటి బిడ్డలు పుట్టారు చాలు అని మనల్ని చూసి ఆనందపడే బిడ్డల్లా ఈరోజు మనం ఉండగలుగుతున్నావా? ఎవరండి ఆ గొప్ప కుమారుడు? మా కొడుకండి, ఆడి వల్ల ఈరోజు బతుకున్నామని చెప్పగలరా? ఈ కూతురు మా కూతురే అండి, తన వల్లేనండి ఇవిడు పుట్టిన తర్వాత మాకంతా నవ్వేనండి, బాధలన్నీ పోయాయని నిన్ను బట్టి నీ కుటుంబం చెప్పగలదా? లేదు నువ్వు పుట్టాకే సంకటం ఎక్కువైపోయింది ఆ కొంపలో, నువ్వు పుట్టిన తర్వాతే బాధ ఎక్కువైపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, రే మీరు పుట్టక ముందే కాలే బతుకులు తిన్నావరా, మీరు పుట్టాక తిన్నా కూడా ఉండలేదరా, మీరు పుట్టక ముందే బాగుడు అని చెప్పేవారు. కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మీరు పుట్టకపోతే బాగుండు, మేము పెంచి 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 మొత్తానికి అప్పులు పాలు అయిపోయారు. కానీ ఈ కొడుకులు చూడండి, కలిసి వచ్చే కొడుకులు. ఈ 17 మంది పిల్లల్ని హేమాన్ నిర్ణయించుకున్నాడు. అక్కడిక్కడ కాదు. 25వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమనుందో. 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను సేవ నిమిత్తమై బాగా వినాలి. లేక పుట్టిన బిడ్డల్ని ఆ తండ్రి ఏం చేస్తున్నాడండి? సేవ నిమిత్తమై. ఏం సేవ? సితారలు, స్వరమండలాలు,
తాళములను వాయించుచు ఏమంటా నాన్న, జీవితంలో ఒక డిగ్నిటీ ఉందంటే ఒకట్రా, దేవుడి సన్నిధిలో పడి సావాలరా. నేను గాయకుణ్ణి, నా బిడ్డలైన మీరు సంగీత వాయిద్యములు వాయించేవారు అవ్వాలి. నేను పాట పాడతాను, నా పాటతో మీ గొంతులు కలవాలి, మీ గొంతులతో మీ సంగీతాలు కలవాలి. మన పాట పాడుతుంటే ఇదిగో పరలోకపు దర్శనం భూలోకానికి రావాలి. ఇట్టి సేవ మనం చేయాలరా. చక్కగా తన కొడుకుల్ని ఎంత బాగా మలుచుకున్నాడు చూడండి, తన కొడుకుల్ని ఎంత చక్కగా తిప్పుకున్నాడు చూడండి. మన కొడుకులకి ఇలాంటివి నేర్పిస్తున్నట్టు లేదు. 15 మంది పిల్లల్ని ఇస్తే మీరు ఏం చేస్తారంటే, ఇంక ఏ పనిలోకి వెళ్ళనండి, ఇంక 15 మంది పుట్టిరికాయండి, ఒకటి 1000 రూపాయలు తెచ్చినా చాలండి అన్నాడా? మీరు సేవలో ఉండాలి, నేను సేవలో ఉండాలి. మీరు దేవుని కనపరచాలి, నేను దేవుని కనపరచాలి. అంటే ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా సంగీతము కూడా ఏంటండి? సేవే. దేవునికి స్తుతి గానం కూడా చేయడం ఏంటండి? సేవే. చాలా మంది సేవ అంటే ఏమనుకుంటారంటే ప్రసంగాలు చెప్పడం అనుకుంటారు. కానీ ప్రసంగాలు ఒక్కటే కాదు సేవ. సంగీతం అంటే ఇక్కడ వాయిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా సేవే. ఇక్కడ నిలబడి పాటలు పాడడం కూడా సేవే. కానీ ఈరోజు చాలా మంది, ఈ సహోదరులు కాదు, చాలా మంది, కొంతమంది ఏం చేస్తారు, ఈ సేవ అనుకోవట్లేదు, ఇది ఒక పార్ట్ టైం ఉద్యోగం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే ఈ ఉద్యోగం అనుకుని సంబరాల్లో పాటలు పాడేస్తున్నారు, ఇక్కడ వచ్చి సంఘంలో పాటలు పాడేస్తున్నారు. ఇది సేవ కాదు. సువార్తలో ప్రసంగాలు ఎంత గొప్పవో సువార్త గీతాలు కూడా అంత గొప్పవే, సంగీత వాయిద్యములు కూడా అంత గొప్పవే. తన బిడ్డలకి చక్కటి సంగీతం నేర్పించాడు, పాటలు పాడుతున్నారు. 17 మంది పిల్లలు, లేదా 3 తీస్తే 14 మంది పిల్లలు చక్కటి పాటలు పాడి దేవుని కనపరుస్తున్నారు. మన బిడ్డలకు కనీసం దేవుని మాటలు నేర్పించం, మన బిడ్డలకు కనీసం దేవుని పాటలు కూడా నేర్పించం. మన బిడ్డలకు అంత చెదారం అంతా నేర్పిస్తాం. తప్పక మన ఇంట్లోకి దూరేసి ఆ ఇంట్లో ఉన్న వస్తువు ఏదో పట్టుకుని వచ్చేస్తే ఇవేం దొంగ పనులు రా అని అడగలు కదండి. వాళ్ళమ్మ అడగలేదంట. ఎన్ని తెలివితేటలు బంగారానికి అంత. నీ దొంగ బుద్ధులు వచ్చి ఉంటాయి వాడికి. పక్కింట్లో వస్తువు తెచ్చేది దాన్ని బంగారం అని వచ్చండి అండి. బూతులాడుతుంటే ఆ బూతులాడుతాం, మూతమే కొడుతుంటే ఏట్రా బూతులాడుతాం, మన వంశంలో లేనివి అనొచ్చు కదండి. అండో పులాడు పులిబిడ్డ అన్నాడు. అవును, ఓ పనికిమాలి పులివి, ఆడో చిన్న పులి. పులిరాజు పుట్టారు వీధిలో. బూతులాడితే మురిసిపోతాం. అడుగుతున్నాను, దేవుని పాటలు పాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి, ప్రార్థన అనగానే చేతులు పెట్టాలి, హల్లెలూయా అనగానే చేతులు పైకెత్తాలి. ఇలాంటి మన బిడ్డలు నేర్చుకోవాలి. ఆ తండ్రి నేర్పించాడండి. అస్తమించే బిడ్డలకు పాటలు నేర్పించాడు. తనంత ఎత్తు తన బిడ్డలైతే అలా సొలొమోను మందిరంలో నిలబడ్డారు. ముగించేస్తున్నాను. సొలొమోను బంగారు దేవంలో నిలబడి వర్షిప్ చేస్తుంటే ఏం జరిగిందో 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడ ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి. ఆసాపు, హేమాను వారి కుమారులకును సహోదరులకును పాఠకులైన లేవికులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకుని తాళములు, తంబురులు, సితార్లు చేతబట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదుచు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారు పాఠకులు ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ తాళముతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరం మీద నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయి. వాళ్ళు వర్షిప్ చేస్తుంటే పరలోకం గురించి ఏమొస్తుందట? దేవుని యొక్క తేజస్సు భూలోకానికి వచ్చింది. ఎంత బాగా పెంచాడండి కొడుకుల్ని. వాళ్ళు వర్షిప్ చేస్తుంటే తన కొడుకులు సొలొమోను మందిరంలో కలిసి, కొడుకులందరూ అంటే సుమారు 300 మంది 280 మందితో తన కొడుకులు కూడా కలిసి వర్షిప్ చేస్తుంటే పరలోకం నుంచి దేవుని మహిమ దిగొస్తే యాజకులు భయపడిపోయారు. అంత పరిశుద్ధమైన వర్షిప్ చేశారట. ఈరోజు వర్షిప్లు ఎలా కూడా చెప్పినా స్పీడ్గా మ్యూజిక్ కొట్టేయడమే వర్షిప్. ఈరోజు ఒక వీడియో వచ్చింది చూసారు లేదో,
పాట స్పీడ్గా పాడుతున్నాడు, కొట్టు 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 స్తుతి 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 అని ఆ కీబోర్డ్ అయింది, ఆ ప్యాడ్ కొట్టేంది, కొట్టు 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 స్తుతి 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 అంటే ఆయన కొట్టలేక ఆ బోర్డు కీబోర్డు ఇస్తారు, పట్టుకో అని. ఇదే వర్షిప్ అంటే? వర్షిప్ అంటే స్పీడ్ పెంచేయడం కాదు అయ్యా. వర్షిప్ అంటే గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధి దిగాలి, మోకాళ్ళు వేయాలి, ప్రజలు ఏడవాలి, నిలవలేకపోవాలి, కదిలిపోవాలి. దేవుని పరిశుద్ధ మహిమ ఈ ఆవరణలోకి వచ్చిన వెంటనే ప్రజలు గొంతెత్తరవాలి, దేవా మేము పాపాత్ములు అని ఒప్పుకోవాలి. ఇంత మంచి వర్షిప్ చేశారట. యామానికి చక్కటి కొడుకులు ఇచ్చాడు, గొప్ప చేసి పడేశాడు. వాళ్ళు నిలబడి పాటలు పాడుతుంటే దేవుని మహిమ పరలోకం నుంచి దిగిపోయింది. వాళ్ళు నిలబడి పాటలు పాడుతుంటే ఆ పాటల వరుసలో దావీదు పాటలు ఉన్నాయి, ఆసాపు పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాటల వరుసలో ఎవరుంది? వాళ్ళ నాన్న రాసుకున్న పాట కూడా ఉంది, వాళ్ళ నాన్న యామాన్ రాసిన పాట కూడా ఉంది. కొడుకులందరూ ఆ పాటలు పాడుతున్నప్పుడు ఒకసారి ఊహించుకోండి, వాళ్ళ ప్రధాన గాయకుడు అంటే ఈ క్వైర్ టీం మాస్టర్ అన్నమాట. క్వైర్ మాస్టర్ ఉంటాడు తెలుసు కదా, 80 మంది 280 మంది ఉంటే ఆ క్వైర్ మాస్టర్ అక్కడ ఉండి ఒక స్టిక్ పట్టుకుని ఇలా అంటుంటాడు, చూసారా ఎలా అంటుంటారు స్టిక్. ఆయన ఎవరికో పని పాట లేనాడు అనుకోకండి, ఆయన ట్యూన్ అప్ అండ్ డౌన్ చెప్తాడు, ఆయన క్వైర్ మాస్టర్ అంటారు. ఆయన ఆ రోజుల్లో ప్రధాన గాయకుడు అక్కడ నిలబడ్డాడు, ఆయనే తన కొడుకులు అక్కడ పాటలు పాడుతున్నారు. పెద్ద మందిరం, బంగారు దేవాలయం, కొడుకులు పాట పాడుతుంటే నేను అనుకుంటున్నాను వాళ్ళ నాన్న రాసిన పాట 88వ కీర్తన పాట పాడితే వాళ్ళ నాన్న ఎంత ఏడ్చుంటాడు. పాడుతున్న కొడుకులు ఎంత ఏడ్చుంటారు. ఏం రాశాడు? దేవా చచ్చిపోయేలా ఉన్నాను ప్రభా అని ఆ పాట వరస పాడుతున్నప్పుడు బాల్యం నుంచి ఏడ్చాను, నాకు ఎవ్వరూ తోడలేక అని ఆ లైన్స్ కొడుకులు పాడుతున్నప్పుడు ఆ కొడుకులు పాడుతూ నాకు తెలిసి కన్నీళ్ళు దిగమింకుని ఉంటారు. మా నాన్న ఎలాంటి టైంలో ఈ పాట రాశాడో అని. మా నాన్న ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత ఏడ్చి ఈ పాట రాశాడని యెహోవా సన్నిధిలో కొడుకులందరూ పాట పాడుతున్నప్పుడు వాళ్ళ నాన్న వైపు వీళ్ళు చూస్తారు, వీళ్ళ వైపు వాళ్ళ నాన్న చూస్తారు. కన్నీళ్లతో కంఠస్వరం ఎత్తి దేవునికి ఆరాధన చేశారు. దేవుడు విన్నాడు. 25 ఏళ్ళ తర్వాత ఆ పాట విన్నాడు, ఆ ప్రార్థన విన్నాడు. 25 ఏళ్ళ తర్వాత జవాబిచ్చాడు. తన కొడుకులందరిని కలిపి యెహోవా సన్నిధిలో గొప్ప చేశాడు. ఒట్టే చెప్తుందని ఇంక ముగించేస్తాను. ఇంత చదివామండి. ఇంత చదివిన తర్వాత హేమాను తండ్రి యోవేలు వలన ఇంత బాధలు పడ్డట్టు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. హేమానులో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన, మా నాన్న చెడ్డోడని ఎక్కడన్నా చెప్పాడా? పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది. మా అమ్మ చెడ్డదని ఎక్కడైనా చెప్పారా? ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మన అమ్మ నాన్న మంచోళ్ళు కాకపోయినా వాళ్ళు మనల్ని కనడం అయితే కనగలిగారే తప్ప మన జీవితాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని మన అమ్మ నాన్న కోసం ఎంత చెడ్డోలైనా చెడ్డగా మాట్లాడకూడదండి. నిజంగానే నీ కుటుంబం మంచిది కదనుకో, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడకపోయి దేవుని సన్నిధిని ప్రార్థించి, నా తండ్రి వాళ్ళని ఏడుస్తున్నాను చెప్పుకో దేవునికి, నా తల్లి వాళ్ళు ఏడుస్తున్నాను చెప్పుకో. అంతేగాని మా అమ్మ ఎలాంటిది, మా నాన్న ఎలాంటిది ఎక్కడ చెప్పు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా బైబిల్ చెప్పింది, వాళ్ళని గౌరవించాలి. చాలా మంది కొడుకులు కూతుర్లు మన విలేజ్ కల్చర్లో పుట్టి వీళ్ళు ఏమంటారంటే, నేను అనవసరంగా ఈ ఫ్యామిలీలో పుట్టాను, మా నాన్న మా అమ్మ వల్లే మా బతుకు ఇక్కడ ఉండిపోయింది, లేదంటే ఈరోజు నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతాను అంటావు. నువ్వు కరోనాలో పాస్ అవ్వలేవు తెలంగాణ. అమ్మ నాన్న మీదకి ఎందుకురా నువ్వు సరిగా చదవలేదంటే మా నాన్నే కారణం, మా అమ్మాయి కారణం అంటే నోర్మే. చాలా మంది కూరగాయలు అంటారు, అనవసరంగా ఈ ఊర్లో పుట్టాను. ఏ ఊరిది? ఈ ఊరి పేరేంటి? ఆదోని. అనవసరంగా ఆదోనిలో పుట్టాను కానీ ముంబైలో పుడితే బాబు. నేను చెప్తా, ముంబైలో తడుగుడు లేస్తావా? ఏం చేస్తావు? నీకు ఇక్కడ తెరం లేనప్పుడు చెప్పు, నీకు ముంబైకి పోయినా తెరం ఉండదు. నువ్వెక్కడ పుట్టినా దేవుని పట్టుకుని అలాడు, ఎలాంటి కుటుంబంలో పుట్టినా దేవుని పట్టుకుని అలాడు. ఎలాంటి పరిస్థితుల్లో మీ అమ్మ ఎబిచ్చారే అవ్వచ్చు, మీ నాన్న తాగబోతే అవ్వచ్చు, మీ అమ్మ నాన్న చేతగానోలు అవ్వచ్చు, మీ అమ్మ నాన్న బద్దకస్తులు అవ్వచ్చు, మీ అమ్మ నాన్న నీకు పనికిరానోలు అవ్వచ్చు, మీ అమ్మ నాన్న నీకు కలిసి రానోలు అవ్వచ్చు, మీ అమ్మ నాన్న నీ సరిగ్గా చదివించకపోవచ్చు, మీ అమ్మ నాన్న పచ్చి తాగుబోతులు అవ్వచ్చు, వాళ్ళు తిరిగిపోతులు అవ్వచ్చు. ఎన్నైనా వాళ్ళనేమనుకో, దేవుడి దగ్గరికి పోయి ఎంత ఏడవాలో ఏడు, దేవా నా జీవితం ఏంటని ఏడు. నీ సరిహద్దులను మార్చేస్తాడు ఆయన, నీ జీవితాన్ని విస్తరింపజేస్తాడు ఆయన, నిన్ను దీవించేస్తాడు. అది ఆలస్యం అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 25 ఏళ్ళు అవ్వచ్చు, సగ జీవితం దాటిపోవచ్చు, కానీ జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ఆలస్యమైనను తగిన సమయం అందే దేవుడు నీకు జవాబిస్తాడు. యోసేపు తల్లిదండ్రులు ఎవరో యోసేపు తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు.
వాళ్ళ అన్నీళ్ళు ఒక్కడ తిరంగా లేడు, వాళ్ళ అమ్మ చిన్న వయసులో చనిపోయింది, వాళ్ళ నాన్న విచిత్రమైన లవ్ స్టోరీలు ఉన్నాయి. ఒక్క విషయంలో వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకోవడానికి ఒక్క సాక్ష్యం లేదు. వాళ్ళ చెల్లి దేనా ఆ అమ్మాయికి కూడా సాక్ష్యం లేదు. ఎక్కడైనా వాళ్ళ ఫ్యామిలీ లూఫోల్స్ బయట మాట్లాడా? వాళ్ళ ఫ్యామిలీ ఎట్టిదైనా సరే ప్రేమించాడు, బాధ అనుభవించాడు, పోయి దేవుని దగ్గర చెప్పుకున్నాడు. తన కుటుంబం యొక్క బాధ ఎక్కడ ఎవరికీ చెప్పలేదు, దేవుడికి అప్పగించుకున్నాడు. దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు ఆ కుర్రాడు. దావీదు కుటుంబం కూడా దావీదు కలిసి రాలేదు. ఎంత ఏడ్చాడు అంత ఏడ్చాడు, ఎంత బాధపడ్డాడు అంత బాధపడ్డాడు. కానీ ఆ దావీదు ఏడుపు దేశానికి దీవెనకరంగా మారిపోయింది. యామాను కూడా అంతే, ఏడ్చాడు, కుటుంబాన్ని ఎక్కడ తక్కువ చేయలేదు. ఆ బాధ ఏదో దేవునికి చెప్పుకున్నాడు. మీకు మీ అందరికీ చెప్తున్నాను, మీ కుటుంబం మంచిదే కాకపోవచ్చు, చెడ్డదే అవ్వచ్చు, చెప్పుకునే సాక్ష్యం లేకపోవచ్చు, ఎవరికీ చెప్పకండి. ఎవరి దగ్గర తక్కువ చేసి మాట్లాడకండి, దేవునికి చెప్పుకోండి. దేవుని దగ్గర ఏడవండి, దేవా జీవితం ఇచ్చింది నీవు, ఇదిగో ఏడ్చి చనిపోవడమే నీ చిత్తం అయితే ఇలా ఏడ్చి చనిపోతాను, లేదా దీవించడం నీ చిత్తం అయితే తగిన సమయం ముందు నాకు ఓదార్పు ఈ ప్రభువా. ఒకవేళ ఇంకా ఇవ్వడమే ఆలస్యం అయితే ఈ బాధలు శ్రమలు తట్టుకునే శక్తి నీవు ప్రభువా. బాధలు ఉన్నప్పుడు తాగొద్దు, బాధలు ఉన్నప్పుడు పనికి మాలిన అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు. బాధలు ఉన్నప్పుడు ఎక్కడికి ఒంటరిగా పోయి చీకట్లో కూర్చోవద్దు. బాధలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేయండి. శోధంలో పడకుండా ఉండడానికి మెలకు కలిగి ప్రభు అన్నాడు ప్రార్థన చేయండి. ఆ గెత్సేమనే వనంలో ముమ్మారు ప్రార్థన చేసి రక్తము కారెంతగా ప్రార్థన చేసిన మన ప్రభువుకు జవాబు ఇచ్చిన మన తండ్రే, తన శిష్యులకు వాదార్పునిచ్చిన మన తండ్రే, ఈరోజు మనం ప్రార్థన చేసిన మన యేసయ్యకి జవాబు ఇచ్చిన మన తండ్రి అయిన దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. ఈయన ఒంటరి వదిలేసే దేవుడు కాదు. బాధల్లో ఉన్న వారు బాధపడితే ఈయన కూడా బాధపడతాడు. మనం నవ్వుతే ఆయన కూడా నవ్వుతాడు. కొన్నిసార్లు ఎందుకు ప్రభు అలా ఆలస్యం చేస్తున్నావంటే దేవుడు అంటాడు, కొన్ని విషయాలు ఆలస్యమైనా నీకు మంచిదే, అందుకే తగిన సమయం ముందు నీకు జవాబిస్తాను. మన జీవితం మనకు నేర్పిస్తున్నాడు. ఏడవండి, దేవుని దగ్గర ఎంత ఏడుస్తారో ఏడవండి, పరుపులు తేలిపోయేలా ఏడవండి. మీ ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు తన కవుల్లో దాచుకుంటాడు. ప్రతి కన్నీటికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా.